ఈ వీడియో చూసే ముందు మన ఛానల్లో చాలా స్టోరీస్ ఉన్నాయి, ఒక్కసారి అవి కూడా చూడండి. మధ్యాహ్నం 3 గంటలు. ది వుడెన్ ప్యాలెస్ హోటల్ జనాలతో బాగా రద్దీగా ఉంది. హోటల్కు వచ్చిపోయేవారంతా బాగా డబ్బున్నవారు కావడంతో హోటల్ కుడివైపున ఉన్న ఆటో స్టాండ్లోకి ఆటో డ్రైవర్లకు పెద్దగా బడుగులు వచ్చేవి కావు. కానీ ఎవరైనా పిలుస్తారనే ఆశతో ఉండేవారు. ఆ సమయంలో బడుగులు లేనందున ఎప్పటిలాగే సొల్లు కబుర్లు చెప్పుకుంటూ సిగరెట్లు తాగుతున్నారు. ఇంతలో హఠాత్తుగా హోటల్ 5వ అంతస్తులో నుండి 543 రూమ్ బాల్కనీ నుండి ఒక అమ్మాయి కిందకు దూకింది. అది చూసిన డ్రైవర్లు, చుట్టుపక్కల వాళ్ళు పరిగెడుతూ వెళ్ళారు. బాగా ఎత్తు నుండి దూకడంతో శరీరంలో నుండి ఎముకలన్నీ విరిగి అక్కడికక్కడే ఆ అమ్మాయి ప్రాణాలను వదిలేసింది. భయంతో హోటల్ మేనేజర్ పోలీసులకు ఫోన్ చేయడంతో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఇలాంటి విషయాలు పోలీసుల కంటే ముందే ప్రెస్ వాళ్ళకి త్వరగా తెలిసిపోతుంది. నిన్న రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్న ఈ హోటల్లో ఈరోజు మధ్యాహ్నం ఒక ఆత్మహత్య. తన పేరు మేఘన, వయస్సు 30 సంవత్సరాలు. తన సీనియర్ ఆర్కియాలజిస్ట్. కారణాలు కూడా ఇంకా తెలియవు. పోలీసులు కూడా ఏమీ సమాధానం ఇవ్వగలేం లేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి 24 గంటల న్యూస్ అంటూ హోటల్ దగ్గర న్యూస్ కవరేజ్ కోసం దిగాడు ఆవిష్. అక్కడ ఎక్కువ సమాచారం దొరకకపోవడంతో దొరికినదంతా తీసుకొని ఛానల్కు పంపి అక్కడి నుండి బయలుదేరాడు. డాక్టర్ రాజీవ్ మెడికల్ కాలేజ్లో ఫైనల్ రిజల్ట్స్ విడుదల తరుణంలో విద్యార్థులంతా అందరూ దిగాలుగా ఉన్నారు. ఇంతలో రిజల్ట్ రాగానే వచ్చింది. అందరివి తీక్షణంగా చూడగా మాయా నయావినిక ప్రథమ స్థానంలో నిలిచింది. అంతవరకు బాగా దిగాలుగా ఉన్న మాయా ముఖంలో ఒక్కసారిగా ఆనందం వెల్లువెత్తింది. దాంతో అందరూ మాయాను అభినందించారు. చాలాసేపటి వరకు కాలేజీలో సంబరాలు జరిగాయి. సరిగ్గా 5 గంటలకు కాలేజీ వదిలేయడంతో మాయా బయటకు నడుచుకుంటూ వచ్చింది. ఆకాష్ తన కోసం గేట్ బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు. అది గమనించిన మాయా తన దగ్గరికి సంతోషంతో వెళ్ళింది. రిజల్ట్స్ ఏమైంది అని ఉత్కంఠగా అడిగాడు అభిష్. కాలేజ్ ఫస్ట్ వచ్చింది అని ఆనందపడుతూ చెప్పింది మాయా. హే, కంగ్రాట్స్. మరి పార్టీ ఎక్కడా? ఫస్ట్ ఇంటికి వెళ్ళి మా అన్నయ్యతో షేర్ చేసుకోవాలి, ఆ తర్వాతే ఏమైనా అంటూ బండి ఎక్కింది మాయా. సరేలే, అలాగే కానీ అంటూ బండి స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరారు. ఇంటి ముందర బండి ఆగగానే మాయా దిగి పరిగెడుతూ లోపలికి వెళ్ళి అన్నయ్య అంటూ కేకలేసింది. విజయచంద్ర లోపల నుండి బయటకు వస్తూ ఏంట్రా అంత సంతోషంగా ఉన్నావు అని అడిగాడు. మాయా తన సంతోషానికి గల కారణాలను షేర్ చేసుకోవడంతో తన అన్నయ్య విజయ మరియు వదిన శైలజలు సంతోషంతో కంగ్రాచులేట్ చేశారు. ఇంతలో ఆశిష్ కూడా లోపలికి వచ్చాడు. రారా, మాయాకు కాలేజ్ ఫస్ట్ వచ్చింది అని నవ్వుతూ చెప్పాడు విజయ్. అన్నీ తెలుసు బావా, పార్టీ ఇవ్వవా అని అడిగితే మా అన్నయ్యతో షేర్ చేసుకోవాలా అని ఎగ్గొట్టి వచ్చింది అని కొంచెం కోపంగా చెప్పాడు ఆశివ్. అదే, సరే కానీ నువ్వేంటి ఈరోజు ఇలా వచ్చావు? ఏం లేదు బావా, మాయా వాళ్ళ కాలేజీ దగ్గర వుడెన్ ప్యాలెస్ హోటల్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అది కవర్ చేయడానికి వెళ్ళాను. వస్తా మీ చెల్లెలి గారిని పిలుచుకొని వచ్చాను అంతే. అలా విజయ్
ఆశీష్లు మాట్లాడుకుంటూ ఉండగా మాయ తన రూముకు వెళ్ళి తన ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చిన కొత్త సంవత్సరం డైరీని తన టేబుల్ పైన పెట్టి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళిపోయింది. ఆ డైరీ ఆకర్షణీయంగా కవర్ పైన ఏదో తెలియని భాషలో కొన్ని వాక్యాలు రాసి ఉన్నాయి. ఫ్రెష్ అప్ అవగానే మాయా ఆ రోజు జరిగిన విషయాలన్నింటినీ డైరీలో రాసుకుంది. ఇంతలో విజయ్ చంద్ర వచ్చాడు. మాయా, నువ్వు ఇవ్వాల్సిన పార్టీ కోసం ఆశీష్ ఎదురు చూస్తున్నాడు. ఇవ్వనంటే వెళ్ళిపోతానంటున్నాడు. చూడుపో అంటూ హాస్యంగా చెప్పాడు విజయ్. అయ్యో మర్చిపోయాను, ఇదిగో అన్నయ్య వెళ్తున్నాను అంటూ తను రాసేసిన డైరీని మూసి వెళ్ళిపోయింది మాయ. ఆ రోజు తన సంతోషాలకు హద్దులు లేవు. ఆశీష్తో పాటు బాగా ఎంజాయ్ చేసింది. అదే రోజు తన ప్రేమకు గుర్తింపుగా జుంకీలను, తనకిష్టమైన గాజులను ఇచ్చాడు ఆశీష్. అప్పుడే వాటిని ధరించి వాటిలో తన ఆనందాన్ని చూసుకొని మురిసిపోయింది. అలా ఆ రోజు కూడా గడిచిపోయింది. మరుసటి రోజు ల్యాబ్ నుంచి తెచ్చుకున్న వస్తువులను తిరిగి ఇవ్వడానికి కాలేజీకి వెళ్ళింది మాయ. ల్యాబ్ అసిస్టెంట్కు చెప్పి వాటిని భద్రంగా వాటి స్థానాలలో పెట్టడానికి ల్యాబ్లోకి వెళ్ళింది. ల్యాబ్ చాలా పెద్దది, పైగా ఖాళీగా ఉంది. ఖాళీ జరగకపోవడం వలన విద్యార్థులు కూడా ఎవ్వరూ లేరు. ల్యాబ్కు ఎడమ వైపున మూలలో ఒక బీరువాలో వస్తువులన్నీ అమర్చి ఉన్నాయి. మాయా తను తెచ్చిన వస్తువులను భద్రంగా ఆ బీరువాలో అమర్చుతోంది. ఇంతలో ల్యాబ్ మరొక వైపున చివరలో ఏదో గాజు వస్తువు కింద పడ్డ శబ్దం వినపడింది. మెల్లగా మాయా శబ్దం వచ్చిన వైపుకు చూపు తిప్పింది. ఎవ్వరూ లేని ల్యాబ్లో ఒక చిన్న పాప తెల్ల గౌను వేసుకొని తన చేతిలో ఒక బొమ్మ పట్టుకొని తల దించుకొని ఉంది. ఎవరు నువ్వు? ల్యాబ్ అసిస్టెంట్ సార్ కూతురివా అని నవ్వుతూ తన వైపుకు నడిచింది మాయ. మెల్లగా ఆ పాప కళ్ళలో నుంచి రక్తం బొట్లు బొట్లుగా కారుతూ తన తెల్లటి గౌనుపై పడుతుంది. అది చూసిన మాయ షాక్లో మధ్యలోనే ఆగిపోయింది. మెల్లగా పాప తన తల పైకెత్తింది. రక్తం కారుతున్న కళ్ళతో, ముఖం పైన గాయాలతో, కట్లతో వికారంగా ఉంది. అది చూసిన మాయాకు గుండె ఆగినంత పనైంది. అమాయకంగా ఉన్న ఆ పాప ఒక్కసారిగా క్రూరంగా మారిపోయింది. ఆ వికారకరంగా ఉన్న ఆకారం ముందరికి అడుగులు వేయలేకపోయిన మాయాకి అందవికారంగా ఉన్న ఆ దయ్యం లాంటి శరీరం ఆమె వైపుకు కదలడం మొదలుపెట్టింది. మెల్లగా ముందరికి కదులుతున్న ఆకారం ఒక్కసారిగా తన వేగాన్ని పెంచి మాయా వైపు విచిత్రమైన శబ్దం చేస్తూ కదిలింది. మాయా హడిలిపోయి ఏడుస్తూ బయటకు పరుగులు తీసింది. ల్యాబ్ అసిస్టెంట్ మధ్యలో కనబడి ఆపాడు. మాయా వెనక్కి తిరిగి చూసింది. కానీ ఆ వింత ఆకారం తనను వెంబడించలేదు. తను ఎందుకలా బెంబేలెత్తిపోయిందో అడిగాడు ల్యాబ్ అసిస్టెంట్. మాయా తనకు జరిగిన సంఘటన చెప్పడంతో అతను ల్యాబ్ను మొత్తం పరిశీలించాడు. కానీ అలా ఎవ్వరూ లేరు. చాలాసేపు మాయాకు సర్ది చెప్పి ధైర్యం చెప్పి ఇంటికి పంపించాడు ల్యాబ్ అసిస్టెంట్. దారిలో వస్తుండగా తనకు అదే గుర్తుకొస్తుంది. అసలు ఎవరు తను? ఎందుకలా కనపడింది? ఆ ఆకారం ఉద్దేశం ఏంటి? లేదా తనకే ఏమైనా అయిందా? ఇలా చాలా ప్రశ్నలు మాయాను వెంటాడుతున్నాయి. కానీ ఏ విషయం కూడా ఇంట్లో వారికి చెప్పకూడదని నిర్ణయించుకొని ఇంట్లోకి అడుగుపెట్టింది. అత్త అంటూ నవ్వుతూ పరిగెడుతూ వచ్చి మాయాను వాటేసుకుంది భవ్య. అప్పటి వరకు భయంతో నిండిన స్థితిలో ఉన్న బయటకు వచ్చి హాయ్ డార్లింగ్, ఏం చేస్తున్నావే అంటూ జరిగినది మర్చిపోయి నవ్వుతూ అడిగింది మాయా. నేను డ్రాయింగ్ వేసుకుంటున్నా. వెరీ గుడ్, మరి నాకు చాక్లెట్ తేలేదా అని ముద్దుగా అడిగింది భవ్య. సారీరా, మర్చిపోయాను, రేపు తెచ్చిస్తాలే. పర్లేదు అత్త
అంటూ బుడిబుడి అడుగులు వేస్తూ వెళ్ళిపోయింది భవ్య. భవ్య ఎవరో కాదు, మాయా అన్నయ్య అయిన విజయ్ చంద్ర 5 ఏళ్ల ముద్దుల కూతురు. మాయాకు ఎప్పుడు మూడాఫ్ అయినా దానికి మెడిసిన్ భవ్య మాత్రమే. ఎప్పుడు తన రూమ్కెళ్ళి తీసుకెళ్ళి భవ్యతో ఆడుకునేది. ఆ రోజు మాత్రం మూడాఫ్తో తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంది మాయ. కాసేపటి తర్వాత మాయ రూమ్ డోర్ మెల్లగా తెరుచుకుంది. మాయ ఏదో ఆలోచిస్తూ దిగాలుగా ఉంది. ఏంటి అత్త అలా ఉన్నావు అంటూ అడుగులో అడుగు వేసుకుంటూ రూమ్లోకి వచ్చింది భవ్య. భవ్యను తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని, ఏం లేదే, కాలేజ్ లాస్ట్ డే కదా, ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి వచ్చా, అందుకని బాధగా కూర్చొని ఉన్నా అని తనకు తాను నిజంగా జరిగిన సంఘటనను కప్పిపుచ్చుతూ చెప్పింది మాయ. ఓయ్, నీకు నాకంటే మంచి ఫ్రెండ్స్ ఉన్నారా? నేనే కదా నీ బెస్ట్ ఫ్రెండ్ అని బుంగమూతి పెట్టింది భవ్య. దాంతో మాయ ఒక్కసారిగా అన్నీ మర్చిపోయి భవ్య చేష్టలను ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ గడిపేసింది. అత్తకు మూడాఫ్ అయిందని తెలిస్తే చాలు, భవ్య దానిని మాయం నుండి దూరం చేయడానికి రెడీ అయి వెళ్ళిపోతుంది. రాత్రి 1:30 ఇంట్లో అందరూ బాగా నిద్రపోతున్నారు. మాయ మాత్రం మెలుకొని చెవిలో హెడ్సెట్ పెట్టుకొని పాటలు వింటూ ఏదో వర్క్ చేసుకుంటూ ఉంది. తన రూమ్లో తను తప్ప ఇంకెవ్వరూ లేరు. రూమ్లో లైట్లు లేవు. ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఇంతలో తన వెనుక వైపున మూసి ఉన్న మాయ రూమ్ డోర్ మెల్లగా తెరుచుకుంది. హెడ్సెట్లో సౌండ్ ఎక్కువగా ఉండడం వలన బయట జరుగుతున్నది వినిపించడం లేదు. డోర్ పూర్తిగా తెరిచి ఉంది, కానీ రూమ్ బయట వెలుతురు లేక ఎవరు తీశారో కనబడడం లేదు. మాయ తన పనిలో బాగా నిమగ్నమై ఉంది. మెల్లగా ఒక ఆకారం కదులుతూ చీకటి నుండి వెలుతురులోకి వచ్చింది. మాయా ల్యాబ్లో చూసిన ఆ వింత ఆకారం ఎర్ర కళ్ళతో రక్తంతో తడిసిన తెల్ల గౌను వేసుకొని మరలా ప్రత్యక్షమైంది. తన ఉద్దేశం ఏంటో తెలియదు, కానీ మెల్లగా కదులుతూ మాయా వైపే వస్తుంది. ఇంతలోనే మాయాకు దాహం వేసి నీళ్లు తాగాలని లేచి వెనక్కు తిరిగింది. డోర్ తెరిచే ఉంది, కానీ మాయాకు అక్కడ ఎవ్వరూ కనబడలేదు. కొంచెం దిగాలుగా మాయా నడుచుకుంటూ కిందకు వచ్చింది. ఇంతలో డైనింగ్ టేబుల్ పైన ఏదో పని చేస్తూ ఎవరో కూర్చున్నట్లు కనబడ్డారు. ఇంత వేళలో ఎవరు చేస్తున్నారు డ్రాయింగా అంటూ భవ్య అనుకొని వెకిలిగా అడిగింది మాయా. ఎవరో కొట్టడంతో మొదట దాహం తీర్చుకొని తర్వాత మాట్లాడాలని నీళ్లు తాగడానికి లోపలికి వెళ్ళింది మాయ. తిరిగి వచ్చేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. ఎందుకో తెలియకుండానే మాయాకు భయం మొదలైంది. మొదట భవ్య మేలుకుందా లేదా అని తెలుసుకోవడానికి భవ్య రూమ్ దగ్గరికి వెళ్ళింది. మెల్లగా భవ్య రూమ్ డోర్ తీయగా చీకటి కిటికీలో నుండి బయటకు చూస్తూ తన బెడ్ పైన కూర్చొని ఉంది భవ్య. అప్పటికే భయంతో మాయా చేతులు వణుకుతోంది. లోపలికి వెళ్ళి, భవ్య, ఏంటి ఇంకా నిద్రపోలేదా అంటూ సందేహంగా భవ్య వైపు చూస్తోంది. మాయా వైపు తిరుగుతూ, లేదు అత్త, నిద్ర పట్టలేదు అంటూ అమాయకంగా చెప్పింది. భయం నుండి సర్దుకుంటూ భవ్య పక్కన కూర్చొని, ఎందుకే అని అడిగింది మాయా. తెలియదు అత్త, ఈరోజు మాత్రమే ఎందుకో నిద్ర పట్టట్లేదు అంటూ సమాధానమిచ్చింది భవ్య. సరే, నేను జో కొడతాను, నువ్వు పడుకో అంటూ మాయ భవ్యను పడుకోబెట్టి జో కొట్టడం మొదలుపెట్టింది. మాయ ఎంత జో కొట్టడంలో మునిగి ఉన్న తన చూపులు మాత్రం పరిసరాలను గమనిస్తూనే ఉంది. అలా జో కొట్టిన 10 నిమిషాలకంతా భవ్య బాగా నిద్రలోకి జారుకుంది.
తన పైన బెడ్షీట్ కప్పి శబ్దం లేకుండా డోర్ వేసి బయటకు వచ్చి తన రూమ్ వైపుకు నడక సాగించింది. ఇంతలో మాయాను ఎవరో వెనుక నుండి ఫాలో అవుతున్నట్టు అనిపించింది. తిరిగి చూసింది, కానీ ఎవ్వరూ లేరు. తను ఎవరో చూస్తున్నట్లు అనిపించి భయంతో వేగంగా నడుచుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి గడిపెట్టేసింది. ఆ భయానికి కూడా ఆయాసం కూడా ఎక్కువైంది. దాంతో ఆయాసాన్ని తగ్గించుకుంటూ తన రీడింగ్ టేబుల్ వైపు మెల్లగా చూపు తిప్పుకుంది. కుర్చీలో ఎవరో కూర్చొని ఉన్నారు. మాయాకు ఇప్పుడు భయంతో పాటు వణుకు కూడా పెరిగింది. మెల్లగా నడుచుకుంటూ దగ్గరికి వెళ్ళింది. ఒక్కో కన్నులో రెండు కనుగుడ్లు, వికారమైన ముఖం ఉన్న దయ్యం మాయా వైపు క్రూరంగా చూస్తూ కుర్చీలో కూర్చొని ఉంది. అంతేకాకుండా ఆ కనులలో నుండి రక్తం కారుతుంది. ల్యాబ్లో చూసిన అదే ఆకారం, కానీ రెండు కళ్ళగుడ్లు. మాయాకు భయంతో ఏడుస్తూ బయటకు వెళ్ళాలని పరుగు తీసింది. కానీ డోర్ లాక్ అయింది. గట్టిగా అరుస్తూ డోర్ను కొడుతుంది, కానీ బయట ఉన్న వారికి ఏమాత్రం శబ్దం వినపడడం లేదు. అదే రూమ్లోనే తను దిగ్బంధనం అయింది. మాయా ఎంత ప్రయత్నిస్తూనే ఉన్నా డోర్ తెరుచుకోవట్లేదు. తను డోర్ని కొట్టడంతో ఆశిష్ ప్రేమతో ఇచ్చిన గాజులు కూడా పగిలి రక్తం కారుతుంది. అయినా ఆ భయం ముందర నొప్పి తెలియడం లేదు. ఆ రూమ్లోని చిన్న శబ్దం కూడా బయటకు వెళ్ళడం లేదు. మాయా ప్రయత్నాలు విఫలమయ్యాయి. భయంతో డోరు వద్దే కూలిపోయింది మాయా. అక్కడే కూలిపోయిన మాయ మెల్లగా తన చూపును ఆ దయ్యం వైపు తిప్పింది. ఆ దయ్యం లేచి నిలబడి మాయా వైపుకు మెల్లగా కదులుతూనే ఒక్కసారిగా మాయా ముందరకు వచ్చి తన కళ్ళలోకి చూస్తూ వింతగా భయంకరంగా అరిచింది. మాయాకు కళ్ళు తిరిగి స్పృహ తప్పి ఉలుకు పలుకు లేకుండా అక్కడే అలాగే నేలపై పడిపోయింది. నిస్సహాయ స్థితిలో గదిలోనే బంధింపబడింది. తిరిగి స్పృహ తప్పి ఉలుకు పలుకు లేకుండా అక్కడే నేలపైన పడిపోయింది. నిస్సహాయ స్థితిలో గదిలోనే బంధింపబడింది. తెల్లవారి మాయాను కలవడానికి వచ్చిన ఆశిష్ తను ఎంతసేపటికి రూమ్ నుండి బయటకు రాకపోవడంతో రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ తట్టాడు. లోపల నుండి ఏ సమాధానం రాకపోవడంతో డోర్ తీయాలని ప్రయత్నించాడు. డోర్ లాక్ వేయలేదు, కానీ అవతలి పక్క ఏదో అడ్డు ఉంది. కొంచెం బలంగా తోయడంతో మాయా డోర్ దగ్గర స్పృహ తప్పి పడిపోయినట్టు గ్రహించాడు. వెంటనే డోర్ తీసి మాయాను తన చేతులతో తీసుకొని అక్కడే ఉన్న బాటల్లోని నీరును తన ముఖం పైన చల్లాడు ఆశిష్. స్పృహలోకి వచ్చిన మాయా, దయ్యం దయ్యం నన్ను రక్షించు ఆశిష్ అని అరుస్తూ వణుకుతోంది. మాయా, అలాంటిదేమీ లేదు, అసలు ఏం జరిగింది అని ఆశ్చర్యంతో అడిగాడు ఆశిష్. మాయా రాత్రి జరిగినదంతా ఆశిష్కు చెప్పింది. మొదట ఆశిష్ నమ్మకపోయినా ఎప్పుడూ లేని విధంగా ఏడుస్తున్న మాయాను చూస్తుంటే బాధ కలిగింది. ఆ సమయంలో ఇంట్లో వారందరూ ఉడికిపోవడంతో ఏం తోచడం లేదు. తనకు మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాలంటే తను ముందు ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. తాత్కాలిక పరిష్కారం కోసం ఒక పేరు పొందిన స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళాడు. స్వామీజీ ఆశ్రమం అంతా ప్రశాంతంగా ఉంది. ప్రతి చోట ఓంకారం వినబడుతూ ఉంది. మాయా అప్పటికే భయంతో వణుకుతోంది. ఆశిష్ ధైర్యం చెబుతూ స్వామీజీ ఉండే గదిలోకి తీసుకెళ్ళాడు. సుమారుగా ఒక 70 సంవత్సరాల వ్యక్తి పొడవాటి గడ్డంతో కాషాయి దుస్తులు ధరించి ధ్యానం చేస్తున్నారు. ఆశిష్ మాయను స్వామి ముందర కూర్చోబెట్టి స్వామిని పిలిచాడు. మెల్లగా కళ్ళు తెరుస్తూ భయంతో వణుకుతున్న మాయను చూశాడు. సమస్య ఏమిటి అని గంభీరమైన గొంతుతో అడిగాడు.
ఆశిష్ జరిగిన సమస్యలను వివరించాడు. విరిగిన గాజుల వల్ల గాయపడ్డ మాయా చేతిని తన చేతిలోకి తీసుకొని తన దివ్య దృష్టితో పరిశీలించగా తనను ఎవరో వెంటాడుతున్నట్టు చెప్పాడు. కానీ ఏదో ఒక వస్తువు ఇంట్లోకి రావడం వలనే తనకు ఇలా జరుగుతోందని కూడా చెప్పాడు. దీంతో ఆశిష్ మాయాలు ఆశ్చర్యానికి గురయ్యారు. మాయా, మీ ఇంట్లో కొత్తగా వచ్చిన వస్తువులు ఏవో చెప్పు అంటూ అడిగాడు స్వామీజీ. మాయా తన ఇంట్లోకి వచ్చిన వస్తువులను చెప్పడం మొదలుపెట్టింది. ఆశిష్ నాకు ప్రేమతో ఇచ్చిన కమ్మలు, అన్నయ్య ఇష్టంగా కొనుక్కున్న కారు, వదినకు వాళ్ళ పుట్టింటి నుండి వచ్చిన కానుకలు, నగలు సెట్టు, నా ఫ్రెండ్ నాకు చిన్న బహుమతిగా ఇచ్చిన కొత్త సంవత్సరం డైరీ. అది విన్న స్వామీజీ, ఏంటి డైరీనా అంటూ కొంచెం సందేహంగానే అడిగాడు. అవును, నాకు డైరీ రాయడం అంటే చాలా ఇష్టం. దాంతో నా ఫ్రెండ్ బాగా ఆకర్షణీయంగా ఉండే డైరీని గిఫ్ట్గా ఇచ్చింది అంటూ మాయా తన స్నేహితురాలతో తీసుకున్న ఫోటోను తీసి స్వామికి చూపించింది. అందులో ఆ డైరీ కూడా ఉంది. స్వామి ఆ ఫోటోను చూస్తూ చిన్నగా ముఖంలో ఒక రకమైన నవ్వును నవ్వుతూ, ఈ సమస్య 30 సంవత్సరాల క్రితమే పరిష్కరించింది అనుకున్నా, కానీ లేదు, ఇప్పుడు నిన్ను వెంటాడుతుంది అని చెప్పాడు. దానికి ఆశ్చర్యకరంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆశిష్ మాయలు, ఈ డైరీ రాసిన వారు శపింపబడతారు. డైరీని రాయడం మొదలుపెట్టిన వారిని ఒక ధైర్యం వెంటాడుతూ భయపెడుతుంది. భయపడి డైరీని విసిరేసి దూరం చేసుకున్నప్పుడు దాని పొరపాటున ఇంకెవరైనా తీసుకొని రాయడం ప్రారంభిస్తే భయంతో పారేసిన వారి ప్రాణాలను తీసేస్తుంది ఈ డైరీ. మళ్ళీ కొత్తగా రాసేసిన వారిని వెంటాడుతూ భయపెడుతుంది. ఇదంతా ఒక పద్ధతిగా జరుగుతుంది. ఈ డైరీ యొక్క చరిత్ర ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు. దాని వలన ఈ మరణాలు ఎందుకు జరుగుతున్నాయో కూడా తెలియదు. 30 సంవత్సరాల క్రితం ఇదే పరిస్థితి వచ్చిన ఒక స్త్రీకి నేనే పరిష్కారం చెప్పాను. అదేంటంటే, ఆఖరిగా రాసిన వారు వారి చేతులను ఈ పుస్తకాన్ని ఎవరికీ దొరకకుండా సమాధి చేయగలిగితే వారు బ్రతికే అవకాశాలు ఉన్నాయి. పొరపాటున అది చెయ్యి మారితే మృత్యువు తథ్యం. దీనిని చింపలేము, కాల్చలేము, కేవలం సమాధి మాత్రమే చేయగలం. ఈ పుస్తకం కేవలం ఆడవారిని మాత్రమే పీడిస్తుంది. అది కూడా ఎందుకనే విషయాన్ని ఇన్ని సంవత్సరాలైనా గ్రహించలేకపోతున్నాం. ఇప్పుడు మాయా చేయాల్సిన పని కూడా ఇదే. తన చేతులతోనే ఆ పుస్తకాన్ని సమాధి చేయడం. ఈలోపు ఎవరైనా రాయడం చేస్తే మాయా ప్రాణాలు పోతాయి అంటూ వారి ఆశ్చర్యానికి బదులు ఇచ్చాడు స్వామీజీ. స్వామి ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుండి బయటపడ్డారు ఆశిష్, మాయాలు. ఇంటికి తిరిగి వెళ్తుండగా బండ్లో వెనుక కూర్చున్న మాయా ఆశిష్ను వెనుక నుండి హత్తుకొని విలపించడం మొదలుపెట్టింది. దీనితో ఆశిష్ బండిని రోడ్డు పక్కగా నిలబెట్టి మాయాకు సర్ది చెబుతున్నాడు. మనం ఇద్దరం పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించి సంతోషంగా ఉందామనుకున్నాం. ఎన్నో కలలు కన్నా, కానీ నేను చనిపోతాననే భయం నాలో వెంటాడుతుంది ఆశిష్ అంటూ బాధతో విలపిస్తుంది మాయా. ఈకేం కాదు మాయా, నువ్వు నన్ను ఇంతగా ఇష్టపడుతున్నావు. నువ్వు కన్న కల ఖచ్చితంగా నెరవేరుతుంది. మనం హ్యాపీగా ఉంటాం. స్వామీజీ చెప్పిన విధంగా చేస్తే నీకు ఎటువంటి సమస్య ఉండదు అంటూ ధైర్యం ఇస్తున్నాడు. నేను చనిపోతా ఆశిష్, నన్ను మర్చిపో అని ఏడుస్తూ వెనకడుగులు వేస్తూ రోడ్డు మధ్యలోకి వెళ్ళింది. అసలే ఘాట్ రోడ్డు అవడంతో మాయా ఎడమ వైపు నుండి వేగంగా వస్తున్న లారీని ఢీకొట్టి ఎగురుకుంటూ రోడ్డుకు అవతల వైపు పడింది. మాయా అది చూసి షాక్ గురయ్యాడు. మాయా మాయా అంటూ అరుస్తూ తన వైపుకు పరుగులు తీశాడు ఆశిష్. తల నుండి రక్తం కారుతుంది.
తను వేసుకున్న డ్రెస్ అంతా రక్తంతో తడిసిపోయింది. హాస్పిటల్కు తీసుకువెళ్ళాలన్న ఆశిష్ మాయను చేతిలోకి తీసుకుంటుండగా ఆశిష్ను చూస్తూ ప్రాణాలను విడిచింది మాయ. ఆశిష్ శోకానికి హద్దులే లేవు. మాయా పేరును అరుస్తూ రోడ్డుపైనే ఏడుస్తూ ఉండిపోయాడు. విజయ్ చంద్ర ఇంట్లో ఫోన్ మోగింది. మాయా చనిపోయిన విషయం విజయ్ చెవిలో పడింది. అది విన్న అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. బోరున విలపించాడు. ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో మహాలక్ష్మిలా తిరుగుతున్న ఆడపిల్ల ఇకపై లేదనే విషయాన్ని ఇంట్లో వారు జీర్ణించుకోలేకపోయారు. భవ్యకు ఆ చేదు వార్తను చెప్పకుండా ఇంట్లో పని మనిషి దగ్గరే వదిలేసి మాయాను తీసుకెళ్ళిన హాస్పిటల్ దగ్గరికి పరుగులు తీశారు. చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా చూసుకుంటున్న చెల్లి ఇక లేదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు విజయ్. తనతో పాటు 7 అడుగులు వేయాల్సిన అమ్మాయి ఒక శవమై తన ముందు పడి ఉండడం చూస్తూ ఓర్చుకోలేక చాలా విలవిలలాడుతూ ఏడుస్తూ ఉన్నాడు ఆశిష్. ఎంతో అందమైన మనస్సు ఉన్న ఆడపడుచు పోగొట్టుకోవడం శైలజకు కూడా శోకాన్ని మిగిల్చింది. హాస్పిటల్ మొత్తం వీరి వేదనలతో నిండిపోయింది. సాయంత్రం అయినా ఎవ్వరూ ఇంటికి తిరిగి రాకపోవడంతో భవ్య తన అత్త రూంలో కొత్తగా దొరికిన పుస్తకంలో గుణింతాలు రాయడం మొదలుపెట్టింది. రాత్రి పని మనిషి భవ్యకు అన్నం తినిపించి నిద్రపుచ్చి తన రూంలోకి వెళ్ళిపోయింది. ఎవ్వరూ లేక భవ్యకు ఎంతసేపైనా నిద్ర పట్టలేదు. దానితో లేచి బెడ్ పైన కూర్చొని తన డ్రాయింగ్ టేబుల్ వైపు అలా తల తిప్పింది. చైర్లో ఎవ్వరో కూర్చొని ఉన్నారు. భవ్య లేచి ఎవరు నువ్వు అంటూ ముద్దుగా అడుగులు వేసుకుంటూ చైర్ వద్దకు వెళ్ళింది. ఇంతలో చైర్లో కూర్చొని ఉన్న అదే దయ్యం మెల్లగా భవ్య వైపు క్రూరంగా చూసింది. భవ్య భయంతో వెనకడుగులు వేస్తూ బెడ్ పైన స్పృహ తప్పి పడిపోయింది. దయ్యం మాయాను వదిలేసి భవ్యను భయపెట్టడానికి గల కారణం ఆ డైరీ మాయా చేతి నుండి భవ్య చేతికి మారడం. భవ్య పొరపాటున తన అత్త రూంలోకి వెళ్ళి దొరికిన డైరీలో తను చూసినప్పుడు ఖాళీగా ఉండడంతో గుణింతాలు రాయడం మొదలుపెట్టింది. అది మాయా ప్రాణాలకే ముప్పు తెచ్చింది. మొదట డైరీ మాయా చేతిలోకి రావడం వలన వుడెన్ ప్యాలెస్లోని అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు అదే డైరీ భవ్య చేతిలోకి వెళ్ళడం వలన మాయా యాక్సిడెంట్లో చనిపోయింది. మేఘన అదే కథ. మొదటిలో చనిపోయిన సీనియర్ ఆర్కియాలజిస్ట్ తన తవ్వకాలలో బయటపడిన ఈ డైరీని వ్రాయడం మొదలుపెట్టినందువలన దయ్యం తనను వెంటాడింది. కేవలం ఆ టార్చర్ భరించలేకే ఆత్మహత్య చేసుకుంది. తన దగ్గర నుండి బుక్ కలెక్షన్స్ చేసే రామ్ సింగ్ దగ్గరికి వెళ్ళింది. అతను పెట్టిన పుస్తకాల ప్రదర్శన నుండి మాయా స్నేహితురాలు కొని మాయాకు గిఫ్ట్గా ఇచ్చింది. అలా ఈ డైరీ మాయా చేతికి వచ్చింది. ఇదంతా కేవలం ఆ డైరీ ఆడుతున్న నాటకం. ఈ నాటకంలో భవ్య పరిస్థితి ఏంటో ఎవరికీ తెలియడం లేదు. భవ్య చిన్నపిల్లని వదులుతుందా లేదా అమ్మాయిగా పుట్టింది కాబట్టి వెంట పడుతుందా ఆ దేవుడికే తెలియాలి. సరిగ్గా ఈ రోజుకి రిచర్డ్ నేను కలుసుకొని 5 సంవత్సరాలు మరియు రిచర్డ్ చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. మా ఇద్దరి ప్రేమకు ప్రతిరూపంగా 4 సంవత్సరాల నుండి నేను కడుపులో బిడ్డను మోస్తున్నాను. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఇది సృష్టి విరుద్ధం. కానీ రిచర్డ్ చనిపోయే ముందు తనకున్న శక్తులతో నా ప్రసవమును ఆపేశాడు. తను చెప్పిన విషయాలు నన్ను భయభ్రాంతులకు గురిచేసింది. నా కడుపులో కేవలం మా ఇద్దరి ప్రేమకు ప్రతిరూపమైన బిడ్డను మోస్తున్నానని అనుకున్నాను. కానీ అది తప్పని తెలిసింది అని 1890లో డైరీలో మార్చ్ 23వ పేజీలో చదువుతూ తర్వాత పేజీకి వెళ్ళింది.
ఇషా. మిగతాదంతా ఖాళీగా ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది? 1890కి ముందు ఏం జరిగింది? అసలు రిచర్డ్ చనిపోయే ముందు ఆమెకు ఏం చెప్పాడు? ఇవే ప్రశ్నలు ఇషాను వెంటాడుతున్నాయి. రామాపురం అనే ఊరికి సంబంధించిన తవ్వకాలలో బయటపడ్డ క్లైర్ హజల్వుడ్ అనే బ్రిటిష్ అధికారికి సంబంధించిన డైరీని చదువుతూ సందిగ్ధంలో ఉండిపోయింది ఇషా. ఇదేదో ఒక కట్టుకథలా ఉందనుకొని పక్కన పెట్టేసి తవ్వకాలలో దొరికిన మిగిలిన వాటిపైన దృష్టి పెట్టింది. ఇంతలో ఇషాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్లో వచ్చిన అరగంట తర్వాత ఇషా క్యాథలిక్ ఫాదర్ అయిన జోసెఫ్ ఒక చిన్న రెస్టారెంట్లో కలుసుకున్నారు. ఇషా జోసెఫ్ను ఆతృతగా అడిగింది. మొట్టమొదటి ప్రశ్న, మైరా ఎలా ఉంది? జోసెఫ్ తన జేబులోని ఫోన్ తీసి మైరా యొక్క ఫోటోలు చూపించాడు. ఒక 5 ఏళ్ల చిన్న పాప క్రైస్తవ దేవాలయంలో ధరించే దుస్తులు వేసుకొని యేసుక్రీస్తును ప్రార్థిస్తున్న ఫోటోలను చూసింది. అంతే, ఇషా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇక మైరా నీ కూతురు అనే విషయం మర్చిపో ఇషా. ఆ ప్రభు నీడలో తను చాలా సుఖంగా సురక్షితంగా ఉంది. తనకు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక సన్యాసిగా జీవితాన్ని కొనసాగిస్తుంది. తను ఇక ముందు బ్రతకాలనుకుంటే మోనాస్ట్రీని వదిలి రాకూడదు. ఒకవేళ దానికి విరుద్ధంగా జరిగిందంటే సంవత్సరం క్రితం తన పరిస్థితి ఏంటో నువ్వే దగ్గరుండి చూసావంటూ జోసెఫ్ ఇషాను గతాన్ని గుర్తు చేశాడు. సరిగ్గా సంవత్సరం క్రితం 4 ఏళ్ల మైరా ఒక చీకటి రాక్షసుడిని వశపరుచుకోవాలని ప్రయత్నించింది. ఆ వశపరుచుకునే క్రియను ఆదిలోనే జోసెఫ్ మరియు ఇషా భగ్నం చేశారు. జోసెఫ్కు తన జీవితకాలం మొత్తం కూడా సమాధానం దొరకని ప్రశ్న ఏదైనా ఉంది అంటే అది ఒక 4 సంవత్సరాల పాప ఏ విధంగా ఒక చీకటి రాక్షసుని వశీకరణం చేసుకోగలదు? అసలు ఎలా ఆ మంత్రాలను తను జపించిందో అర్థం కాలేదు. ఈ విశ్వంలోని మనిషి జ్ఞాపక శక్తికి అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయని తెలుసుకుని మైరాను దైవ ప్రభు ప్రార్థనల మధ్య ఒక మోనాస్ట్రీలో మనోబంధన చేశారు జోసెఫ్. ఇదంతా గుర్తు చేసుకున్న ఇషా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. జోసెఫ్ ఆమెకు ధైర్యాన్ని చెప్పి ఆ మరుసటి రోజే ఒక కీలక సమావేశం కొరకై వాటికన్ సిటీకి బయలుదేరాడు. ప్రొఫెసర్ మిత్ర యొక్క నాయకత్వంలో రామాపురం అనే గ్రామంలో తవ్వకాలు మొదలయ్యాయి. 3 రోజులైంది. మొదటి 3 రోజుల్లోనే ఎన్నో శిల్పాలు మరియు కొన్ని తాళపత్రాలు దొరికాయి. ప్రొఫెసర్ వాటితో స్థల ప్రాధాన్యత గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ప్రొఫెసర్ మరియు అతని అసిస్టెంట్ అయిన ఇషాకు నగరంలోని ఒక హోటల్లో బస ఏర్పాటు చేశారు. హోటల్లో నుండి రామాపురానికి సరిగ్గా 2 గంటలు. కానీ రామాపురం ఒక దట్టమైన అడవి ప్రాంతంలో ఉంది. దాంతో సాయంత్రం 7 గంటల వరకే పనులు సాగిస్తారు. ఎత్తైన తవ్వకాలలో దొరికిన డైరీ అవ్వడంతో ఇషా దాని గురించి మరియు క్లైర్ గురించి అనువనువునా తెలుసుకోవడానికి నాంది పలికింది. ఫాదర్ జోసెఫ్ వాటికన్ సిటీలో దిగాడు. ఆ సమావేశాన్ని అతి ముఖ్యమైనదిగా మరియు రహస్యమైనదిగా వాటికన్ పెద్దలు బదిలిచ్చారు. ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ విశ్వం మొత్తాన్ని చీకటి శక్తుల బారి నుంచి కాపాడాలని. వాటికన్ సిటీలో గ్లాస్గో నగరానికి చెందిన ఒక మత పెద్దకు విచిత్రమైన కలలు వస్తున్నట్టు, ఆ కలలలో నరకానికి అతి భయంకరమైన చక్రవర్తి మరియు తన కింద 85 సైన్యాలు, ఒక్కొక్క సైన్యంలో కొన్ని వేల మంది రాక్షసులకు ఆధిపత్యం వహిస్తున్న పెలెత్ ప్రభువు ఈ భూమి యొక్క మీద ఎక్కడో బంధింపబడిన వారి మహారాజును విడుదల చేయడానికి తన సైన్యం భూమి మీదకు వచ్చినట్లు కనపడడంతో వాటికన్ పెద్దలంతా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.
అప్పటి వరకు జరిగిన కొన్ని సంఘటనలను పరిగణలోకి తీసుకొని తను చెబుతున్నదంతా నిజమేనని తేల్చిన వారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హెవెన్, ఎర్త్ అండ్ హెల్. హెవెన్ను దేవతలు పరిపాలిస్తుండగా హెల్ను రాక్షసులు పరిపాలిస్తున్నారు. ఈ భూమిని కూడా రాక్షసులే ఆక్రమించుకొని త్రిలోకాలలో వారిదే పై చేయి ఉండాలనేదే బెలెత్ ఆలోచన అంటూ తన మిగతా ప్రసంగాన్ని కొనసాగించాడు ఆ మత పెద్ద. ఇప్పటికే ఎన్నో దేశాలలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. విశ్వం మొత్తం ప్రార్థనలతో ముందుకెళ్లాలని ఆదేశాలు ఇచ్చారు. 3 రోజుల తర్వాత ఒక రాత్రి 9 గంటలకు ఇషా మరియు ప్రొఫెసర్ హోటల్ చేరుకున్నారు. ప్రొఫెసర్ను మొదట ఫ్లోర్లోని ఆయన రూమ్లో వదిలేసి 5వ ఫ్లోర్లో ఉన్న తన రూమ్కు వెళ్ళడానికి లిఫ్టును తీసుకుంది ఇషా. లిఫ్ట్ డోరు పారదర్శకంగా గాజుతో తయారు చేయడంతో లోపలి నుండి బయటకు మరియు బయట నుండి లోపలికి చూడగలిగే అవకాశం ఉంది. 5వ ఫ్లోర్ బటన్ నొక్కగానే లిఫ్ట్ పైకి వెళ్ళడం మొదలుపెట్టింది. మొదట 2 ఫ్లోర్లలో మనుషులు కనబడిన 3వ ఫ్లోర్ నుండి కారిడార్ ఖాళీగా ఉంది. 3వ ఫ్లోర్ దాటి పైకి వెళ్ళగానే 4వది కూడా ఖాళీగానే ఉంది. హోటల్లో బాగా హై క్లాస్ అవ్వడంతో కారిడార్ మొత్తం శాండిలియర్ టైల్ లైట్స్తో కలకలలాడిపోతున్నాయి. ఇషా పని ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో 5వ అంతస్తు వచ్చేలోగా తన తలవాల్చి అలా కళ్ళు మూసుకుంది. సంవత్సరం ముందు ఫాదర్ జోసెఫ్ మైరా పైన చేసిన ఎగ్జార్సిజం దృశ్యాలు గుర్తుకు వచ్చి సరిగ్గా 10 క్షణాల తర్వాత ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. లిఫ్ట్ ఇంకా పైకి వెళ్తూనే ఉంది. అయినా 4వ ఫ్లోర్ నుండి 5వ ఫ్లోర్కి వెళ్ళడానికి ఇంతసేపు ఏమిటి? లిఫ్ట్ ఏమైనా ప్రాబ్లం ఉందా అని తన చూపు పైకి తిప్పింది. డిస్ప్లే బోర్డులో 4th ఫ్లోర్ అనే చూపెడుతుంది. ఇంకా 2 అంతస్తులు పైకి వెళ్ళిన బోర్డులోని సంఖ్య మాత్రం మారలేదు. లిఫ్ట్ అదే 4వ అంతస్తులోనే మళ్ళీ వెళ్తుంది. ఇషాకు ఆశ్చర్యం వేసి స్టాప్ బటన్ నొక్కింది. అయినా ఆగట్లేదు. ఇంతసేపు ఎలా? మార్పు చూడని ఇషా అదే 4th ఫ్లోర్ ఈసారి మాత్రం చివర్లో ఉన్న షాండిలియర్ లైట్ ఆర్పేయడం గమనించింది. ఈసారి పైకి వెళ్ళినప్పుడు దాని తర్వాత ఉన్న షాండిలియర్ లైట్స్ ఆరిపోయాయి. అలా ప్రతిసారి లిఫ్ట్ ఆ ఫ్లోర్కి వెళ్తుండగా చివరి నుండి ఒక్కొక్కటిగా ఆరిపోతూ ఇషా గుండెల్లో భయాన్ని నింపాయి. చివరగా తన ముందున్న ఒకానొక షాండిలియర్ ఆరిపోగా లిఫ్ట్ కూడా ఆగిపోయి కారిడార్ మొత్తం చిమ్మని చీకటితో నిండిపోయింది. భయంతో విలపిస్తూ లిఫ్ట్ బటన్లు నొక్కుతూ కానీ ఏది పనిచేయట్లేదు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అంటూ ఎవరో చిన్న పాప యొక్క మధురమైన గొంతు వినపడింది. హెల్ప్ 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 మీ అంటూ కేకలు వేసింది ఈషా. హౌ ఐ వాండర్ వాట్ యు ఆర్, హెల్ప్ మీ ప్లీజ్, అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై. అంత చీకటిలో దూరంగా ఏదో వెలుతురు కనబడింది. ఎవరో కాండిల్ పట్టుకొని వస్తున్నట్టు ఇషా గొంతు మూగబోయింది. లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. మెల్లగా క్యాండిల్ కారిడార్ చివర నుండి ఇషా వైపుకు కదలడం మొదలుపెట్టింది. ఇషా కళ్ళు అలా వస్తున్న దృశ్యాన్ని చూడగానే భయంతో పెద్దవైపోయాయి. క్యాండిల్ వెలుగులో ఒక చిన్న పాప తెల్లటి గౌను వేసుకొని వస్తున్నట్టు కనబడింది. పాప ముఖం మాత్రం చుట్టుతో కప్పేసి ఉంది. ఏదో తెలియని భయంతో చేతులు ఆమె వణుకుతున్నాయి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ మళ్ళా మొదలుపెట్టింది. ఇషా వెనకడుగులు వేస్తూ లిఫ్ట్ మూలలోకి వెళ్ళి ఒళ్ళు బిగుసుకుపోయి నిలబడి ఉంది. సరిగ్గా పాప లిఫ్ట్ ముందరికి వచ్చేసరికి
తన ముద్దు ముద్దు మాటలతో కూడా ఆగిపోయాయి. ఇప్పుడు ఇషాకు ఆ పాపకు మధ్య ఉన్నది లిఫ్ట్ డోర్ మాత్రమే. 4th ఫ్లోర్ అంటూ వాయిస్ వినబడి డోర్ మెల్లగా తెరుచుకుంది. పాప వెనకాల చిమ్మ చీకటి. లిఫ్ట్కి ఆనుకుంటూ కింద కూర్చోనేసింది ఈషా. పాప మెల్లగా తల ఎత్తి ఈషా వైపు చూసింది. పాప కళ్ళలో ఒక తెలియని ఆకర్షణ, ముఖంలో అందమైన చిరునవ్వు, మంచి అభినయాలు కలిగిన ముఖం. హలో, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని తన ముద్దు ముద్దు మాటలతో అడిగింది చిన్న పాప. ప్లీజ్ సేవ్ మీ, ప్లీజ్ అని భయంతో ఏడుస్తూ ప్రాధేయపడింది ఈషా. డోంట్ వరీ, ఐ విల్ హెల్ప్ యూ అని మాట్లాడుతుండగానే తన జుట్టుకు క్యాండిల్ నిప్పు తగలడంతో కాలడం మొదలైంది. ఓ మై గాడ్ అంటూ క్యాండిల్ని కింద పడేసి తన జుట్టుకు అంటుకున్న నిప్పును ఆర్పడానికి ప్రయత్నించింది ఆ చిన్న పాప. ఒక్కసారిగా మంట పెద్దదవడంతో ముఖాన్ని కూడా కాల్చివేసింది. ఓ మై గాడ్ అంటూ క్యాండిల్ కింద పడేసి తన జుట్టుకు అంటుకున్న నిప్పును ఆర్పడానికి ప్రయత్నించింది ఆ చిన్న పాప. ఒక్కసారిగా మంట పెద్దడవడంతో ముఖాన్ని కూడా కాల్చివేసింది. మదర్ హెల్ప్ మీ, మదర్ హెల్ప్ మీ అంటూ కేకలేస్తూ తన చేతిలో క్యాండిల్ కింద పడేసి వెనక్కి పరుగులు తీసింది. అక్కడ జరుగుతున్న దృశ్యాలు ఎందుకు జరుగుతున్నాయో ఇషాకు అర్థం కావట్లేదు. అలా పాప అక్కడ నుంచి కనుమరుగు అయినా నిప్పుకు కాలిపోతున్న నొప్పి యొక్క బాధకు తన కేకలు మాత్రం వినబడుతూనే ఉన్నాయి. ఒక్క క్షణం తర్వాత ఒక్కసారిగా కేకలు ఆగిపోయాయి. కింద పడిన క్యాండిల్ కొద్దిసేపు వెలుగుతూ గారిపోయింది. మరలా చిమ్మ చీకటి అలుముకుంది. ఇషా లేచి లిఫ్ట్ బటన్ నొక్కుతోంది. ఇంతలో తన కళ్ళ ముందు చూసిన దృశ్యం తనలోని భయాన్ని 100 రెట్లు పెంచింది. కారిడార్ చివర్లో నుండి తల మొత్తం ఉప్పెనలా మండుతున్న ఒక కొర్వి దయంలా మారిన ఆ చిన్న పాప ఐ విల్ కిల్ యూ అని భీకరమైన గొంతుతో అరుస్తూ ఇషా వైపుకు వేగంగా పరుగులు తీసింది. ఇషా లిఫ్ట్ బటన్లను నొక్కడం ఆపి గట్టిగా బాదుతోంది. సరిగ్గా ఆ కొరివి దయ్యం ఇషాను చేరుకునే లోపే డోర్ మూసుకుంది. ఐ విల్ కిల్ యూ, ఐ విల్ కిల్ యూ అని అరుస్తూ డోర్ని పగలగొట్టడానికి ప్రయత్నిస్తుంది ఆ దయ్యం. డోరు మూసుకోగానే ఇషా వెనక్కి వెళ్ళిపోయి బటన్లను నొక్కింది. దాంతో ఆ దయ్యం ఉరిమి చూస్తుండగానే లిఫ్ట్ 5వ అంతస్తుకు చేరి డోర్ ఓపెన్ అయింది. 5వ అంతస్తులో హోటల్ వెయిటర్లతో సహా కొంతమంది జనాలు కూడా కారిడార్లో తిరుగుతున్నారు. ఇషా బయటకు కూడా అడుగు పెట్టకుండా లిఫ్ట్లోనే కింద కూర్చొని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అక్కడున్న వారంతా పరుగులు తీస్తూ వచ్చి అసలు తను ఎందుకలా ఏడుస్తుంది అని అడిగారు. కానీ ఈషా నోట మాత్రం మాట రాలేదు. గుండెల్లో పేరుకుపోయిన భయం మాత్రం ఏడుపు తన్నుకు వస్తుంది బయటకి. ఎవరినీ పట్టించుకోకుండా ఉరుకులు పరుగులు తీస్తూ తన రూములోకి వెళ్ళి వాకిలి వేసుకుంది ఇషా. తన మనస్సు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏదో తన మరణాన్ని చూసినట్లుగా భయపడుతుంది. ఒంటరితనం అంటే ఒక రకమైన భీతిగా మారిపోయి సరాసరి హాల్లోకి వెళ్ళి తన సెల్ ఫోన్ తీసుకొని వెంటనే తన ప్రొఫెసర్కి కాల్ చేయాలని చూసింది. కానీ అక్కడ ఎటువంటి సిగ్నల్స్ రాలేదు. తను ఏ తప్పు అయితే చేయకూడదో ఆ తప్పు అప్పటికే చేసింది. తన రూమ్లో డోర్ లాక్ చేసుకొని ఒంటరిగా ఉండడం. గది మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. అక్కడ ఉన్న వాటిలో అన్నిటికంటే భయంకరమైనది నిశ్శబ్దం మాత్రమే.
అంత నిశ్శబ్దంలో వేగంగా కొట్టుకుంటున్న తన గుండె చప్పుడు వింటుంటే తన మరణానికి ఎంతో దగ్గరగా వెళ్తుందో ఆమెకే అర్థమవుతుంది. అటువంటి వాతావరణంలో ఒక్కసారిగా నిశ్శబ్దం కాస్త బద్దలైంది. ఎప్పుడు వినని శబ్దాలు, వింత ఏడుపులు ఎక్కడి నుండో వినబడడం మొదలుపెట్టాయి. తను భయం ఇంకా పెరిగింది. ఎలాగైనా ఒంటరితనాన్ని తను వదిలించుకోవాలనుకున్న ఉద్దేశంతో బయటకు పరుగులు తీయాలని డోర్ వద్దకు వెళ్ళింది. కానీ తను ఎంత ప్రయత్నించినా డోరు మాత్రం ఓపెన్ కావడం లేదు. తను ఇటువైపు నుండి ఎంత అరుస్తున్నా అటువైపు ఉన్నవారికి ఏమీ వినబడడం లేదు. తను అలా ప్రయత్నిస్తుండగా హాల్లో తను మర్చిపోయిన వచ్చిన ఫోన్ రింగ్ అయింది. ఏదో తెలియని ఆశ ఈషలో ఒక్కసారిగా మెదిలి పరిగెడుతూ హాల్లో ఉన్న ఫోన్ తీసుకొని చూసింది. తన ప్రొఫెసర్ కాల్ చేస్తున్నాడని తెలుసుకొని వెంటనే కాల్ ఎత్తి సేవ్ మీ ప్రొఫెసర్, ప్లీజ్ సేవ్ మీ అని ఏడుస్తూ ప్రాధేయపడింది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. సరిగ్గా 5 నిమిషాల ముందు అదే గొంతుతో అదే మాటలు విని ఇషా భయంతో తన చేతిలోని ఫోన్ కింద పడేసింది. ఒక చిన్న పాప యొక్క మధురమైన గొంతుతో మొదలైన ఆ మాటలు ఒక్కసారి భీకరమైన గొంతుతో above the world so high like a diamond in the sky, you are my twinkle star అని ముగిసి ఒక్కసారిగా ఫోను నిప్పుతో అంటుకుంది. అలా అన్నీ పోగొట్టుకున్న మరుక్షణం ఆ గదిలోని కరెంటు పోయింది. అక్కడ కేవలం ఫోన్ మండుతున్న వెలుగు తప్ప ఇంకే వెలుగు లేదు. ఆ వెలుగులోనే తనకు ఎదురైగా ఉన్న తెల్లటి గోడపై అలా తన వైపు చూపు తిప్పింది. అంతే, ఒక్కసారిగా భయంతో తన కళ్ళు పెద్దవైపోయాయి. ఆ తెల్లటి గోడ అంత నల్లగా మసితో కప్పబడి విచిత్రమైన దృశ్యాలను చూపుతుంది. ఆ దృశ్యాల వెనుక ఉన్న అర్థం ఇషాకు అస్సలు తోచట్లేదు. అన్ని దృశ్యాలైన తర్వాత చివరగా మసి మొత్తం క్రైస్తవ దేవాలయాల దుస్తులతో ఒక చిన్న పాప దృశ్యంగా మారింది. మైరా మనసు భయం వేసి మెల్లగా వెనుకడుగులు వేసుకుంటూ తన టేబుల్ను ఢీకొట్టింది. వెంటనే తన మెదడు పనిచేసి ఆ టేబుల్ డ్రాలో ఉన్న ఒక దేవుడి చైన్ను తీసుకొని తన మెడలో వేసుకొని అలా గోడ వైపు చూసింది. ఆ గోడలోని చిన్న పాప దృశ్యం నుండి ఎర్రటి కళ్ళు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. తన మెడలో ఆ చైన్ ఉన్నంత వరకు ఎటువంటి భయం చూపని ఇషా మెల్లగా అలా గదిలోకి ఒక మూలకు జరుగుతుంది. ఏదో తెలియని ఒక మైకం కమ్ముకొని అలా ఆ మూలలోనే కూర్చొని కళ్ళు మూసుకుంది. మరుసటి రోజు తెల్లవారి మత్తు దిగి మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. తన ఎదురుగా ఉన్న గోడపై ఎటువంటి దృశ్యం లేదు. సూర్యకిరణాలు గదిలోకి చొచ్చుకొని వచ్చి గది మొత్తం వెలుతురలతో నింపింది. అంత నిశ్శబ్దమైన చీకటి నుండి ఒక్కసారిగా వెలుతురు నిండేసరికి ఎక్కడ లేని ఆనందం పొంగుకు వచ్చింది. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేకపోయింది. రాత్రి తన కళ్ళ ముందే ఏదో ఒక తెలియని శక్తితో మండుతున్న తన ఫోన్ ఇంకా అదే నిప్పుతో మండుతూనే ఉంది. తన మెడలోని ఆ దేవుడి చైన్ చూసి ధైర్యం చెప్పుకుంటూ మెల్లగా పైకి లేచింది. అక్కడ నుండి ఒక్క అడుగు ముందరికి వేసేలోపే సేవ్ యువర్ డాటర్, కిల్ యువర్ సెల్ఫ్ అని తెల్లటి గోడపైన రాయబడి తన మెడలోని చైన్ను ఏదో కనబడి శక్తి అకస్మాత్తుగా లాగి మండుతున్న సెల్ ఫోన్ మంటల్లో పడేసింది. అంతవరకు తనకు ధైర్యంగా ఉండడానికి సహాయపడ్డ చైన్ ఒక్కసారిగా మంటల్లో పడేసరికి తిరిగి మళ్ళీ భయం మొదలైంది. దైవభక్తి కూడా భయపడని ఆ చీకటి శక్తికి కేవలం తన
కూతురి ప్రాణాల కోసం లొంగిపోయింది ఈషా. మధ్యాహ్నం 3 గంటలు ద వుడెన్ గార్డెన్స్ హోటల్లో రూమ్ నెంబర్ 543 బాల్కనీ రోడ్లు తెరుచుకున్నాయి. తన ముఖంలో ఒక చిన్న చిరునవ్వు చిందిస్తూ అడుగులేసుకుంటూ బాల్కనీలోకి వెళ్ళింది. ఇక తన ప్రాణాన్ని ఎవ్వరూ కాపాడలేరు అని అర్థం చేసుకున్న ఈషా అదే చిరునవ్వుతో అక్కడి నుండి కిందకు దూకింది. అసలే బేరాలు కుదరక మాటలు పెట్టుకుంటున్న ఆటో స్టాండ్లో ఉన్న డ్రైవర్లు ఈషా మరణాన్ని చూశారు. కింద పడి ఎముకలను విరిగిపోయిన ఈషా శరీరాన్ని చూసి అందరూ హడలిపోతుండగా 543 రూమ్లోని బాల్కనీ డోర్లు వాతంట తావే మూసుకున్నాయి. న్యూస్ రిపోర్టర్లందరూ ఆర్కియాలజిస్ట్ ఇషా మేఘన చావును చూసి న్యూస్ చూపించడానికి వచ్చేశారు. కొత్త సంవత్సరంలోని అదే రోజున జోసెఫ్ నగరంలోకి దిగాడు. మెనస్ట్రీకి వెళ్ళాడు. కానీ మొత్తం నిశ్శబ్దంతో నిండిపోయింది. అక్కడ ఉండాల్సిన 20 మంది నన్లు 26 మంది నన్లు ఎక్కడా కనపడడం లేదు. పేరు పేరున పిలుచుకుంటూ మెనస్ట్రీ మొత్తం వెతికాడు. కానీ ఎక్కడ కూడా వారి జాడలు కనబడలేదు. వెతుకుతూ మెనస్ట్రీలో అంతరంగ ప్రార్థన మందిరంలోకి అడుగు పెట్టాడో లేదో ఉలిక్కిపడి అక్కడే జరిగిన సంఘటనకు అడుగులు వెనక్కి వేశాడు. మెనస్ట్రీలోని 26 మంది ఆ దైవ ప్రభు శిలవ ముందు ఊరేసుకున్నారు. కానీ అందులో మైరా లేదు. భయంతో పాటు బాధ కూడా తన్నుకొని వచ్చింది. దుష్ట శక్తి దండయాత్ర మొదలైంది అని మనసులో అనుకుంటూ గట్టిగా తన గొంతుతో ఆ దైవ ప్రభువును ప్రార్థించసాగాడు. మైరాను వశపరుచుకున్న ఒకానొక చీకటి రాక్షసుడు తన మహారాజు యొక్క విడుదల కోసం ఉచ్చస్థాయి జాతకాలు ఉన్న స్త్రీల ఆత్మలను బంధించసాగాడు. అందులో మేఘన మాయాలు ఉన్నారు. ఈ విషయాలు ఏమీ తెలియని కొంతమంది దొంగ స్వామీజీలు, ఫకీర్లు వారి దగ్గరికి వచ్చిన వారికి ఏవేవో కథలు చెప్పి ప్రజలను భయపట్టేవారు. మాయాకు కూడా తెలిసింది కూడా ఈ బూటకమే. ఇంతకు చీకటి మహారాజు ఎక్కడ బంధింపబడినాడు? ఈ విశ్వాన్ని అతని ఆధీనంలోకి తీసుకోవాలంటే అతను ఒక మనిషిగా అవతరించాలి. రూచర్డ్ తెలియక ప్రదర్శించిన ఒక దుష్టక్రియ భాగంగా క్లైర్ కడుపున ఒక మనిషిగా జన్మించాలనుకున్నాడు. తర్వాత రిచర్డ్ అది భయానకమని తెలుసుకొని క్లైర్కు శాశ్వతమైన ప్రసవాలను మరియు క్రియలతో ఆపివేశాడు. అయితే ఇప్పుడు చీకటి మహారాజు క్లైర్ గర్భం నుండి బయటకు రావాలంటే ఎలా? అసలు క్లైర్ మరియు రిచర్డ్ ఎవరు? మైరాను వశపరుచుకున్న ఆ చీకటి రాక్షసుడు మాయా కోడలైన భవ్యాను ఏం చేశాడు? మరీనా వ్యూ అపార్ట్మెంట్స్ పార్కింగ్ ఏరియాలో తెల్ల రంగు కారు వచ్చి ఆగింది. అందులో నుండి సంతోషంగా నవ్వుతూ ఒక 29 సంవత్సరాలు ఉన్న ఒక లేడీ కిందకు దిగింది. ఆ రోజు తను ఏదో గొప్ప విజయం సాధించినంత ఆనందంగా కారు దిగి తన అపార్ట్మెంట్కి నడుచుకుంటూ పైకి వెళ్ళింది. సరిగ్గా తన అపార్ట్మెంట్ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళాలని చూసింది. కానీ అప్పటికే డోర్ ఓపెన్ అయి ఉంది. ఒక్క క్షణం తనకి ఏమీ అర్థం కాలేదు. మెల్లగా డోర్ ఓపెన్ చేసుకుంటూ లోపలికి వెళ్ళింది. లోపల మొత్తం చీకటిగానే ఉంది. కానీ పైనుండి ఎవరో నవ్వుతున్న శబ్దాలు వినపడుతుంది. తన చేతిలోని డాక్యుమెంట్స్ అక్కడ టేబుల్ మీద పెట్టేసి వెంటనే పరుగులు తీస్తూ పైకి వెళ్ళి చూసింది. అసలు తన ఇంట్లో తన కూతురు తప్ప ఎవ్వరూ ఉండరు. దూరం నుండి రూమ్లో తన కూతురితో ఎవరో ఆడుకున్నట్లు గమనించింది. మెల్లగా రూము తలుపును పూర్తిగా ఓపెన్ చేసి చూసింది. అలెక్స్, నువ్వా అని ఆశ్చర్యంగా అడిగింది ఇషా. మైరాతో ఆడుకుంటున్న అలెక్స్ ఇషా వైపు చూసి తన దగ్గరికి వెళ్ళి మాట్లాడించాడు. ఎలా ఉన్నావు ఇషా? అసలు నువ్వు ఇక్కడెందుకు వచ్చావు?
కొంచెం కోపంగా అడిగింది ఈషా. నా కూతురితో ఆడుకోవాలనిపించింది, నిన్ను కూడా చూడాలనిపించింది, అందుకే వచ్చాను. నవ్వుతూను మైరాను ఎత్తుకున్నాడు అలెక్స్. కోపంతో అలెక్స్ చేతులలో నుండి మైరాని లాక్కుంటూ నీ కూతురు కాదు, నా కూతురు అని విరుచుకుపడింది ఈషా. ఇంతలోనే మైరా ఏడవడం మొదలుపెట్టింది. అదేంటి ఈషా అలా మాట్లాడతావు? మైరా మన కూతురు. 5 ఏళ్ల ముందు మైరా నా కడుపులో ఉన్నప్పుడు నీ స్వలాభం కోసం, నీ బిజినెస్ కోసం నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావు. అప్పుడు నేను అనుభవించిన నరకం నీకు తెలుసా? అలెక్స్ ఒక్కసారిగా మౌనం అయిపోయాడు. ఒక ఆడదానికి కాన్పు జరుగుతున్నప్పుడు తన భర్త పక్కన ఉంటేనే ఆమెకు ధైర్యంగా ఉంటుంది. అలాంటిది నన్ను పట్టించుకోలేదు. నువ్వొక క్రిస్టియన్ అని తెలిసి కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నా జీవితానికి మంచి బహుమతి ఇచ్చావు అలెక్స్ అంటూ కంటనీరు పెట్టుకుంది ఈషా. నా తప్పు తెలుసుకొని మీ దగ్గరికి అన్నీ వదులుకొని వచ్చేశాను. మీరు లేకపోతే నేను ఉండలేను ఈషా, దయచేసి వెళ్ళిపో ప్లీజ్ అని ప్రాధేయపడింది ఈషా. అది విన్న అలెక్స్ బాధతో అక్కడి నుంచి వెనుతిరిగాడు. దారిలో వెళ్తూ ఈషా టేబుల్ పైన పెట్టిన డాక్యుమెంట్ చూసి, నువ్వు కన్న కల ఈ రోజుటితో తీరిందా ఈషా అని ప్రొఫెసర్ మిత్ర దగ్గర ఆర్కియాలజీ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చిన డాక్యుమెంట్ను చూస్తూ అలెక్స్ ఇషాను అడిగాడు. నీతో కలిసి జీవితాన్ని ఒక అందమైన పయనంలా మార్చుకోవాలనుకున్నది నా కల, కానీ అది ఎప్పుడో చెరిగిపోయింది. గుండెను రాయి చేసుకొని సమాధానం ఇచ్చింది ఈషా. మాటలు రాక అలెక్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు మొత్తం ఇషా అలెక్స్ గురించి ఆలోచిస్తూ కుమిలిపోయింది. రాత్రంతా మైరాను తన గుండెలకు హత్తుకొని పడుకుంది. ఎన్నో పోరాటాలు చేసి మరి అలెక్స్ను పెళ్లి చేసుకుని తన జీవితం నాశనం చేసుకుందని తనను తానే అసహ్యించుకుంది. మరుసటి రోజు తెల్లవారుజామున ఈషాతో పాటు మైరా కూడా రెడీ అయింది. ఉద్యోగంలో మొదటి రోజు అయినందువలన కొంచెం ఆసక్తిగా ఉన్న ముందు రోజు జరిగిన సంఘటనలు ఒక రకంగా ఇంకా తనను పీడిస్తూనే ఉన్నాయి. మైరా కూడా కారు ఎక్కగానే ఇద్దరు ఇంటి నుండి కారులో బయలుదేరారు. మైరాను మొదట తన స్కూల్ దగ్గర విడిచి ఇషా అక్కడి నుంచి తన జాబ్ చేసే ప్రదేశానికి బయలుదేరింది. ప్రొఫెసర్ మిత్ర ఇషతో కూర్చొని ఎన్నో మంతనాలు జరిపి తన విఘ్నతను మెచ్చి మంచి పదవితోనే సత్కరించారు. ప్రతి సర్వేలో ఇషా కీలక పాత్ర నిర్వహించేది. అలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు ఇషా ఇంటికి ఆలస్యంగా వెళ్ళింది. అపార్ట్మెంట్ వాకిలికి లాక్ వేయలేదు. తన పక్కన ఉన్న అపార్ట్మెంట్లోనే ఉన్న స్నేహితురాలు మైరా వచ్చిన సంగతి తెలుసుకొని ఇంటి గడి తీసి లోపలికి పంపించింది. అది తెలుసుకున్న ఇషా లోపలికి వెళ్ళి మైరాను పిలిచింది. కానీ సమాధానం రాలేదు. తన గదిలోకి వెళ్ళి చూసింది. మైరా చాలా తీక్షణంగా ఏదో పుస్తకాన్ని చదువుతుంది. ఏం చదువుతున్నావు మైరా అంటూ ఆ బుక్ తీసుకొని చూసింది. బుక్ మొత్తం ఏదో అర్థం కాని వింత భాషలో రాసుంది. ఏంటది అని సందిగ్ధంలో అడిగింది ఇషా. మైరా నుండి సమాధానం లేదు. అసలు ఇదేం లాంగ్వేజ్ మైరా, నీకు అసలు అర్థం అవుతుందా అని నవ్వుతూ తర్వాత పేజీకి వెళ్ళింది. అందులో చిత్రం చూసి భయానికి గురైంది ఈషా. ఆ చిత్రంలో ఏవో వింత ఆకారాలు ఉన్నాయి. మెల్లగా మైరా వైపు చూపు తిప్పింది. ఇన్ఫర్నల్ భాష మమ్మీ, నరకంలో రాక్షసులు మాట్లాడుకునే భాష అని బదులిచ్చింది మైరా. అప్పటికే సగం పుస్తకం చదివేసింది. మీకు ఇది అర్థమైందా మైరా? ఏదో నటిస్తుందేమో అన్న సందిగ్ధంలో అడిగింది ఈషా. సాతాను ప్రభువు గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి, అంతేకాకుండా చాలా విషయాలున్నాయి మమ్మీ. దియాజుం జం ఉయా కుం కుం ముజరాం వాల్కరా
మైరా నుండి ఆ భాష వింటూనే ఇషాలో వణుకు పుడుతుంది. అంటే డెత్ ఈజ్ ద డెస్టినీ అండ్ హెల్ ఈజ్ ఇట్స్ డెస్టినీ. మరణం విధి మరియు నరకం దాని గమ్యం అని చెప్తుండగానే ఇషా మైరా చెంప పగలగొట్టింది. ఎవరే నీకు ఇది ఇచ్చింది అని కోపంలో మైరాను చెడాపెడా వాయించింది. కానీ మైరా సమాధానం ఇవ్వలేదు. చాలాసేపు వాళ్ళిద్దరి మధ్య ఒక ఘర్షణ జరిగిన తర్వాత ఆ పుస్తకాన్ని తీసి మైరాకి దూరంగా ఉంచాలని తన బ్యాగ్లో వేసుకుంది. తెల్లవారేసరికి పారివేయాలనుకుంది ఇషా. కొద్దిసేపటికే తర్వాత మైరా పడుకుంది. కానీ ఇషా మాత్రం తన పనిలో మునిగిపోయింది. రాత్రి సుమారుగా 2:30 పని చేసుకుంటూ టేబుల్ పైన నిద్రపోయింది ఇషా. ఇల్లు మొత్తానికి ఇషా, మైరా తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇద్దరు గాఢ నిద్రలో ఉండగా ఇషా బ్యాగ్ నుండి ఒక వెలుతురు రావడం మొదలుపెట్టింది. పాన్పు మీద పడుకున్న మైరా ఒక్కసారిగా కళ్ళు తెరుచుకుంది. తన కళ్ళు పెద్దవిగా నీలం రంగులోకి మారింది. కానీ పాన్పుపై నుండి లేవలేదు. మైరా కళ్ళు తెరిచి మరుక్షణం ఇషా బ్యాగు నుండి వెలుతురు ఆగిపోయింది. ఇల్లు మొత్తం నిశ్శబ్దంతో నిండిపోయింది. సరిగ్గా 15 నిమిషాల తర్వాత ఎందుకో ఇషాకు మెలకువ వచ్చి కళ్ళు తెరిచింది. ఏదో సన్నగా ఒక శబ్దం ఇషా చెవులకు తాకుతున్నాయి. లిరాష్ టసా వెఫా వెల్ బెలేత్ అని సన్నగా క్రింద వైపు నుండి శబ్దం వినిపిస్తుంది. వెంటనే ఇషా నిద్రలేచి బెడ్ వైపు మైరా కోసం చూసింది. అక్కడ లేదు. కుర్చీలో నుంచి లేచి రూమ్ బయటకు వచ్చి చూసింది. ఇల్లు మొత్తం చీకటిగా ఉన్న హాల్లో మాత్రం కొవ్వొత్తి దీపం వెలుతురు కనపడుతుంది. ఇషా మెల్లగా కిందికి దిగింది. లిరాష్ టసా వెఫా వెల్ బెలేత్ గొంతు వింటుంటే మైరా లాగానే ఉంది, ఏదో జపిస్తున్నట్టుగా. అసలే ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇషాకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తన నోట మాట రావట్లేదు. కిందకు దిగి హాల్వే నుండి మెల్లగా తొంగి చూసింది. హాల్ మధ్యలో వెలిగించిన క్యాండిల్ దాని ముందర మైరా కూర్చొని జపిస్తోంది. ఆ హాల్వేలో అడుగులో అడుగేసుకుంటూ మైరా దగ్గరికి వెళ్ళి చూసింది. ఆ రోజు సాయంత్రం మైరా చదువుతున్న అదే పుస్తకం. మైరా అది చదువుతుండగానే లాక్కొని చివాట్లు పెట్టి తనను కూడా లాగేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇషా. ఆ వెళ్ళిపోవడంతో కొవ్వొత్తిని ఆర్పేయడం మర్చిపోయింది. ఆ మరుక్షణం దీపం రంగు నీలంగా మారి ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ ఇంటి చుట్టూన వాతావరణం అలుకుంది. మరుసటి రోజు తెల్లవారి మైరాను స్కూల్లో వదులుతుండగా ఇషాకు ఒక కాల్ వచ్చింది. కాల్ వచ్చిన అర్ధగంటకు ఇషా క్యాథలిక్ ఫాదర్ జోసెఫ్ను ఆయన నుండే మినిస్ట్రీ గార్డెన్లో కలుసుకుంది. అలెక్స్ నాకు మొత్తం అంతా చెప్పాడు. ఇషా దగ్గరుండి మీ పెళ్లి జరిపించిన వాడిని కాబట్టి చెబుతున్నాను. ఇప్పుడు నీకు అవసరమైనా లేకపోయినా మైరాకు నాన్న అవసరం. దేనిని సాధించాలని పోయాడో దానిలో చేతిలోనే ఇప్పుడు నీకు అవసరం లేకపోయినా మైరాకు నాన్న అవసరం. దేనిని సాధించాలని పోయాడో దాని చేతిలోనే ఓడిపోయి వచ్చాడు అని ఫాదర్ ఇషాను మార్చాలని ప్రయత్నించాడు. కానీ ఇషా గుండెను రాయి చేసుకుంది. చాలాసేపటి వరకు ఇషా అలెక్స్తో కలిసి జీవించడానికి నిరాకరించినప్పుడు ఫాదర్ ఏమీ చేయలేకపోయాడు. మాటలు పూర్తయిన తర్వాత ఇషా ఫాదర్ మినిస్ట్రీలోకి వెళ్ళిపోతుండగా ఇషా పిలిచింది. తన బ్యాగులోని పుస్తకాన్ని బయటకు తీస్తూ, ఈ బుక్ గురించి మీకేమైనా తెలుసా ఫాదర్ అని అడిగింది ఇషా. ఫాదర్ దానిని చూడడానికి చేతిలోకి తీసుకున్నాడా లేదో చెయ్యి ఫాదర్ది కారిపోయి బుక్ నేల మీద పడిపోయింది.
చెయ్యి కాలడంతో ఫాదర్కి నొప్పిగా బాధపడుతుండగా ఇషా కూడా భయమేసింది. ఆ పుస్తకం మినిస్ట్రీ నేలను తాకగానే మినిస్ట్రీ గోపురంపై ఉన్న గంట అదరడం మొదలుపెట్టింది. చుట్టూ ఉన్న పక్షులు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. ఫాదర్కు ఆశ్చర్యం వేసి ఆ బుక్ వైపే చూశాడు. ఇందులో ఏదో తెలియని ఎనర్జీ ఉన్నట్టు అనిపించింది. జేబులో నుండి పవిత్ర జలమును తీసుకొని చేతులు శుభ్రం చేసుకొని పుస్తకాన్ని ఎత్తుకున్నాడు. ఈసారి మాత్రం ఎటువంటి సంఘటన జరగలేదు. ఇది ఇన్ఫెర్నల్ భాష అని పుస్తకం పేరును చూసి అభిప్రాయపడ్డాడు. ఇక ఇషా ఒక్కసారిగా షాక్ తింది. ముందు రోజు సాయంత్రం మైరా చెప్పిన భాషనే ఫాదర్ కూడా కన్ఫర్మ్ చేశారు. ద బుక్ ఆఫ్ హెల్ అని పుస్తకం పేరులోని అర్థం చెప్పి, ఇది మంచి సూచకం కాదు ఇషా, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరు అని సలహా ఇచ్చి ఆ బుక్కును పట్టుకొని ఏదో చెప్పిస్తూ వెళ్ళిపోయారు. తను మైనా గురించి చెప్పకముందే ఫాదర్ వెళ్ళిపోయారని బాధపడింది ఇషా. ఆ రోజు సాయంత్రం ఇంటికొచ్చి మైరా అప్పటికే ఇంటికొచ్చిన విషయం గమనించింది. తన రూమ్కి వెళ్ళి చూడగా మంచి నిద్రలో ఉంది మైరా. ఆ రోజు నుంచి మైరాలో తాను గమనించిన మార్పు ఏంటంటే రోజులో ఎక్కువసేపు నిద్రపోవడం. తన స్కూల్ టీచర్ కూడా మైరా ఎక్కువసేపు నిద్రపోతుందని కంప్లైంట్ ఇచ్చారు. తనకు ఒంట్లో సరిగా లేదనుకొని ఇషా కూడా ప్రొఫెసర్ దగ్గర పర్మిషన్ తీసుకొని మైరా దగ్గరే ఉండడం మొదలుపెట్టింది. ప్రతిరోజు మైరా పరిస్థితిని ఫాదర్కు చెప్తూ బోరున విలపించేది. అలా సుమారుగా 5-6 రోజులు గడిచాయి. ఒకరోజు రాత్రి 1:35 ఇషా తన బెడ్రూమ్లో మంచి నిద్రలో ఉంది. రాత్రిని నిశ్శబ్దం పరిపాలిస్తున్న సమయం. ఇల్లు మొత్తం చిమ్మ చీకటితో నిండి ఉంది. ఒక్క హాల్ తప్ప క్యాండిల్ వెలుతురులో ఉండనే ఉంది. ఇది ఒక రోజు కాదు, ప్రతిరోజు ఇదే పరిస్థితి. మైరా పక్కనే ఉందనుకొని పక్కకు తిరిగి తన చెయ్యి వేయబోయింది ఇషా. కానీ మైరా పక్కన లేదు. నిద్ర నుండి మేల్కోలోకి వచ్చి మైరాను వెతకడం మొదలుపెట్టింది. మైరా మైరా కానీ ఇక్కడ తన జాడ కనబడలేదు. హాల్ వెలుతురును హాల్వేనే నుండి గమనించింది. కోపంతో, మైరా నీకెన్నిసార్లు చెప్పాను అలా చేయొద్దని అరుస్తూ వెళ్ళి చూసింది. అక్కడ దృశ్యం చూసి ఇషాకు ఒక్కసారిగా కళ్ళు పెద్దవైపోయి గుండెలు ధడేల్మన్నాయి. మైరా గాల్లో తేలుతూ కళ్ళు మూసుకొని ఏదో జపిస్తోంది. తన జుట్టు గాలిలో తేలుతుంటే ఒక భయానక రూపం మైరా కనబడుతోంది. ఓం క్రిజ్దార్ సతాన్ ఎప్ మైత్రా స్వాదృశాం పత్తే ఎప్ మైరా ఒరో వట్టై ఓహో గ్రేట్ లార్డ్ సాయితాన్, ఐ ఆమ్ హియర్ టు సాక్రిఫైస్ ఫర్ యూ, ఐ ఆమ్ మైరా అండ్ హియర్ మై సోల్ అని జపిస్తుంది. భయం మరియు బాధతో కన్నీళ్లు కారుతున్నాయి. ఎలాగైనా తనను బయటకు తీసుకొని రావాలని ముందుకి అడుగు వేసింది. సాతాను ప్రభువును జపిస్తున్న మైరా ఒక్కసారిగా నీలంగా మారిపోయి తన నేత్రాలను తెరిచి ఇషా వైపు ఉరిమి చూసింది. అంతే, మరొక అడుగు కూడా ముందర వేయకుండా అలాగే గోడకు స్థిరపడిపోయింది. ఏదో తెలియని శక్తి ఇషా గొంతును పట్టుకొని ఊపిరి ఆడకుండా చేస్తుంది. అక్కడ అంతా జరుగుతున్న ఇషా ప్రాణాలు మాత్రం మైరా కోసమే కొట్టుకుంటోంది. తనకేమి జరుగుతుందేమో అన్న భయంతో కళ్ళార్పకుండా మైరానే చూస్తుంది. కొద్ది క్షణాల నుండి ఇషాకు ఊపిరాడడం లేదు. మెల్లగా స్పృహను కోల్పోతున్న సమయంలో మైరా ముఖంలో ఒక భయంకరమైన చిరునవ్వు చిందింది. ఆ మరుక్షణం ఇంటి వాకిళ్ళు బద్దలు కొట్టాయి. హే లార్డ్ జీసస్ క్రైస్ట్, సేవ్ ద వరల్డ్, రిమూవ్ ద ఈవిల్ ఫ్రమ్ ద ఎర్త్ అని నినాదాలు చేస్తూ ఒక చేతిలో జీసస్ శిల, మరొక చేతిలో గంట పట్టుకొని ఇంట్లోకి వచ్చాడు ఫాదర్ జోసెఫ్ మరియు 6 నన్స్. వాళ్ళు వాయిస్తున్న ఆ గంటల శబ్దానికి మైరాలోని రాక్షస ఆత్మ విలవిలలాడిపోయి ఇషాని విడుదల చేసింది.
ఇషా కింద పడిపోయి మెల్లమెల్లగా కోలుకుంటూ ఉండగా ఫాదర్ మరియు నన్స్ మైరా చుట్టూ చేరి దేవుడి మంత్రాలను జపిస్తూ ఎగ్జారిజం చేస్తూ మొదలుపెట్టాడు. ఆ మంత్రాలు వింటుంటే ఒక రకమైన ఆవేదనతో గర్జిస్తుంది. నన్స్ మైరా చుట్టూ ఒక ముగ్గు గీసి అందులో తనను బంధించారు. ఇంతలో ఇషా మెలకువ వచ్చింది. ఫాదర్ పవిత్రమైన నీరును మైరా పైన చల్లుతూ మంత్రాలను రెట్టింపు గొంతుతో చెబుతున్నాడు. ఆ పవిత్రమైన నీరు మైరా ఒంటి మీద పడగానే గాయాలవ్వడం కనిపించింది. మైరాలో ఉన్న రాక్షసికి ఆ నొప్పి తెలుస్తుంది. మైరా పరిస్థితికి ఇషా వెక్కిళ్ళు పట్టి ఏడ్చింది. లియా పెళ్ళే అని ఆ రాక్షసి గొంతు వదిలేయండి అని జపిస్తుంది. తైలమే అయితే నన్ను వదిలేయి అని ఫాదర్ని అనగా ఒక భయంకరమైన గర్జనతో వెళ్ళిపోయింది. దాంతో గాల్లో తేలుతున్న మైరా స్పృహ తప్పి ఒక్కసారిగా కింద పడిపోయింది. కొద్దిసేపటికి పాటు వాతావరణం మౌనంగా మారిపోయింది. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇషా వెంటనే లేచి మైరాను పట్టుకోవాలని పరుగులు తీసింది. కానీ ఫాదర్ ఆపేశాడు. వద్దు ఇషా అంటూ ఫాదరే అడుగు ముందుకు వేసి మైరా దగ్గరికి వెళ్ళాడు. మైరా ఇంకా కళ్ళు తెరవలేదు. ఆ ముగ్గులో బంధించిన తనను బయటకు తీసుకురావాలని మైరాను పట్టుకున్నాడు. శ్యాము ప్లాక్ ఏ బల్జేజియా మైర్ తను నాది, తనను వదిలే ప్రసక్తే లేదు అంటూ తిరిగి వచ్చిన ఆ రాక్షస ఫాదర్ గొంతు పట్టుకొని బయటకు గెంటి కింద పడిపోయింది. ఆ సంఘటన చూసిన నన్స్ మరలా మంత్రాలు జపించడం మొదలుపెట్టారు. కానీ మైరాలో మాత్రం ఎటువంటి కుదుపు లేదు. నన్స్ మంత్రాలను జపిస్తూ ఫాదర్ వైపు చూశారు. వాళ్ళ జపం కాస్త భయంతో ఆగిపోయింది. మెల్లగా పైకి లేచి ఫాదర్ కళ్ళు తెరిచాడు. కళ్ళు నీలం రంగులో మారిపోయాయి. అందరూ ఆశ్చర్యంలో పడిపోయారు. చేతులు వణుకుతున్నాయి. హే సూత్యా కిఠే, నేను తిరిగి మరలా వస్తాను అని ఒక్క నవ్వుతో ఫాదర్ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ రాక్షస వెళ్ళిన మరుక్షణం ఫాదర్ ఆయాసంతో కింద పడిపోయాడు. నన్స్ ఆయన చుట్టూ చేరి పవిత్ర నీరును ఆయన ఒంటి మీద రాసి అదే జలంతో శుద్ధి చేశారు. కాసేపటికి కోలుకున్న ఫాదర్ అన్నీ నేను గమనించాను. ఇది మామూలు శక్తి కాదు. నన్నే వశపరుచుకుందంటే దీని ఉద్దేశం ఏదో వేరేది ఉంది అంటూ స్పృహలో లేని మైరాను తీసుకొని బయలుదేరారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఫాదర్? ఉత్సాహంలో అడిగింది ఇషా. మైరా ఇంకా నీ జీవితంలో లేదు ఇషా, మర్చిపోవడానికి ప్రయత్నించు, మర్చిపో అంటూ ఆదేశాలు ఇచ్చి ఫాదర్ మైరాను తన మినిస్ట్రీకి తీసుకెళ్ళాడు. అప్పటి నుండి ఇషాకి శోకం తప్పలేదు. ఎన్నో రోజులు ఏడుస్తూనే గడిచింది. చాలాసార్లు మైరాను చూడాలనుకుంది. ఫాదర్ అనుమతించలేదు. ఎవరూ లేని ఒంటరి బతుకును బ్రతుకుతూ అప్పుడప్పుడు ట్రిప్షన్కి వెళ్ళేది. ఇంట్లో ఒకరోజు మైరా గురించి ఆలోచిస్తూ ఉండగా ఇషాకు తలుపులు కొడుతున్న శబ్దం వినిపించింది. వాకిలి తెరిచి చూడగా అవతలి వైపు అలెక్స్ను చూసింది. ఎలా ఉన్నావు ఇషా అని అడిగాడు. అంతవరకు తన బాధను పంచుకునేవారు లేక అలెక్స్ను చూసేసరికి తనను గట్టిగా వాటేసుకొని బోరున ఏడ్చింది. తన బాధను చూసి అలెక్స్ కుమిలిపోయాడు. ఆ రోజు నిన్ను వదలకుండా ఉండాల్సింది. ఇంకా నన్ను వదిలి వెళ్ళకు, నేను భరించలేను ప్లీజ్ అని బతిమాలాడింది ఇషా. ఆ మాటలు విన్న అలెక్స్ గుండె తరుక్కుపోయింది. అన్ని విషయాలు అలెక్స్కి తెలియడం వల్ల మరలా ఇషాను వదిలి వెళ్ళలేదు. అలెక్స్ కూడా తోడుగా ఉండడంతో ఇషా కొంచెం కోలుకుంది. కొద్ది రోజులకు అలెక్స్ అదే ఊరిలో ఉన్న మంచి జాబ్ చూసుకున్నాడు. సుమారుగా సంవత్సరం పాటు చాలా ఆనందంగా ఉన్నారు. ఇషా రెండవ బిడ్డకు తల్లి కాబోతుందన్న ఒక మంచి వార్త వాళ్ళ మధ్య ఆనందాన్ని పెంచిన మైరా లేదన్న బాధ మాత్రం ఉండనే ఉంది.
ఈలోపే ఈషాకు రామాపురం అనే గ్రామంలో తవ్వకాలకు ప్రొఫెసర్ అక్కడికి వెళ్ళాలని ఆదేశాలు ఇచ్చాడు. సరిగ్గా 10 రోజులు ప్లాన్ అది. మొదట్లో ఈషా వద్దనుకున్న జరిగిన విషయాలను మర్చిపోతుందని అలెక్స్ బలవంతం చేసి పంపించాడు. నగరానికి వచ్చిన ఈషా మరొక మినిస్ట్రీ పని మీద వచ్చిన ఫాదర్ జోసెఫ్లు అక్కడే కలిసింది. మైరా ఫోటోలను చూసింది, కంటనీరు పెట్టుకుంది. ఆ తర్వాత మైరా కోసం తన ప్రాణాలనే విడిచింది. వాటికన్ సిటీ నుండి దిగిన ఫాదర్ తన మినిస్ట్రీలో 26 మంది నన్స్ ఉరివేసుకోవడం చూశాడు. మినిస్ట్రీ మొత్తం వెతికాడు, కానీ మైరా కనబడలేదు. తనతో పాటు ఫాదర్ భ్రమపరిచిన ద బుక్ ఆఫ్ హెల్ కూడా కనపడలేదు. సందిగ్ధంలో పరిస్థితిలో ఉండిపోయాడు ఫాయర్. ఈ సంఘటనలు జరిగిన సరిగ్గా 6వ రోజు తెల్లవారుజామున విజయ్ చంద్ర ఇంటి వాకిలి తెరుచుకుంది. మాయా చనిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేక బాధతో ఇంట్లోకి వచ్చాడు ఆశిష్. చనిపోయిన తన అత్తను చివరి చూపును చూపించడానికి భవ్యాను తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఇంట్లో పని మనిషి లేదని తెలుసుకొని భవ్య రూమ్ దగ్గరికి వెళ్ళి చూశాడు. తలుపు మూసి ఉంది. మామూలుగా భవ్య తలుపులు మూయదు. బయట నుండి పిలిచాడు, కానీ భవ్య అటువైపు నుండి సమాధానం ఇవ్వలేదు. 2-3 సార్లు తలుపులు తీయకపోవడంతో ఆశిష్ వాటిని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూశాడు. భవ్య పరుపుపై బిగుసుకుపోయింది. భవ్య లేనా? ఏ భవ్య అంటూ ఆశిష్ ప్రయత్నించాడు. ముఖాన్ని నీరుతో తుడిచి రూమ్లో ఫ్యాన్ వేయగా కొద్దిసేపటికి ఉలిక్కి పడుతూ కళ్ళు తెరిచింది. ఏమైందిరా అని విచారించాడు ఆశిష్. రాత్రి దయ్యాన్ని చూశాను మావయ్య అని ఏడుస్తూ చెప్పింది భవ్య. ఆశిష్కు ఆశ్చర్యం వేసి రూమ్లో అటూ ఇటూ చూశాడు. టేబుల్ పైన ఉన్న డైరీ ఉంది. అదొక బూటకమని తెలియక ఆశిష్ ఆ డైరీని చూసి భయపడ్డాడు. ఇదెక్కడిది అని సందేహంగా అడిగాడు ఆశిష్. నిన్న అత్త రూమ్లో దొరికింది అని వెక్కి వెక్కి చెప్పింది. అందులో ఏమైనా రాశావా? రాశాను అని సమాధానమిచ్చింది. అంతవరకు అర్థం కాని ఆశిష్కు మాయ చావుకు కారణం భవ్య అని గ్రహించి భయపడుతూ ఏం చేయాలో తెలియక అలా డైరీని చూస్తూ ఉండిపోయాడు ఆశిష్. ఇంతలో మెల్లగా వారి వెనకాల భవ్యను భయపెట్టిన దయ్యం నీడ ఏర్పడింది. అది అచ్చం మైరా రూపంలో ఉన్న ఆ రాక్షసులాగానే ఉంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనిపించే చీకటి రాజ్యం ఈ ప్రపంచాన్ని శాసించడానికి తనని తాను విస్తీర్ణం చేసుకుంటుంది. భయం ఒక వ్యాధిలాగా పాకుతోంది. ఎన్నో చోట్ల ఊహించని మరణాలు. ఇవన్నీ చీకటి రారాజు రాక సూచనలుగా మారుతున్నాయి. ప్రపంచ దేవాలయాలలో ఎన్నో ప్రార్థనలు జరిగిన రేయి సమానాలను సమయాలను వాటి శక్తులు మరియు బలపడుతున్నాయి. అలాంటి ఒక భయానక పున్నమి రేయి నాడు ఇజ్రాయెల్ పరిసర ప్రాంతాల్లో వెలసిన డెడ్ సీ తీరాన ఉన్న ఒక దట్టమైన అడవి ప్రాంతంలో ఒక మర్మయోగి నడుచుకుంటూ వెళుతున్నాడు. పొడవాటి గడ్డంతో తెల్లటి వర్ణవేషధారణలో ఒక చేతిలో ప్రభు యొక్క శిలువను పట్టుకొని మంత్రాలు జపిస్తూ నడుచుకుంటూ వెళుతున్నాడు. అంతటి దట్టమైన అడవిలో ఎత్తుగా వెలిసిన చెట్ల మధ్య పున్నమి చంద్రుడు అక్కడక్కడ కనిపిస్తున్నాడు. కానీ వెలుతురు మాత్రం అడవిలోకి ప్రవేశించడం లేదు. అలా నడుచుకుంటూ వెళ్ళిన కొద్దిసేపటికి అడవి మధ్యకు చేరాడు. అక్కడ చూసిన దృశ్యం తనను స్వల్ప గిలికి గురి చేసింది. తనను వణుకుతున్న చేతులతో ప్రభు శిలను బిగించి పట్టుకొని ఎదురుగా ఉన్న ఒక పెద్ద క్రైస్తవ దేవాలయాన్ని చూశాడు. ఆ దేవాలయం చాలా పాతగా పడిపోయి ఎన్నో చీకటి శక్తుల మర్మాలకు ఆలయంగా మారింది. ఎన్నో శతాబ్దాల క్రితం ఇజ్రాయెల్ని పాలిస్తున్న ఒక రాజు కట్టబడిన దేవాలయం అది. ఇప్పుడు దాని రూపురేఖలు చెదిరిపోయాయి. అసలు అలాంటి దేవాలయం ఒకటి ఉందని బయట ప్రపంచానికి తెలియదు. ధైర్యం తెచ్చుకొని ముందరికి అడుగులు వేశాడు. కానీ ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళలేకపోయాడు. ఏదో తెలియని శక్తి అతనిని అడ్డుకుంటోంది.
తనకు ఏమీ అర్థం కాలేదు. ఇంతలో తన చేతిలో బిగించి పట్టుకున్న శిల గుర్తుకు వచ్చింది. అలా తను కళ్ళు మూసుకోగా తన చెవులలో కనపడని ఒక శక్తి మాటలు వినబడ్డాయి. గౌజ్లాజ్ ఇద్దేస్వా, గౌజ్లాజ్ ఇద్దేస్వా. దైవానికి అనుమతి లేదు, దైవానికి అనుమతి లేదు. అది గ్రహించిన ఆ యోగి తన చేతిలోని శిలను మరియు తన పై వస్త్రాలను నేల మీద పెట్టి ముందరికి అడుగులు వేశాడు. అనుమతి లభించింది. అటు ఇటు చూసుకుంటూ ద్వారం వైపు అడుగులు వేశాడు. బయట ఉన్న ఓ లావుపాటి కర్రని తీసుకొని ఓ కొనన ఇంధనంతో తడిపిన బట్టను చుట్టి జ్వాలను అంటించాడు. ఇప్పుడు అదే అతనికి మార్గదర్శిలా మారింది. తన ముందరున్న ద్వారం మెల్లగా తెరుచుకుంది. ధైర్యం చేసుకొని లోపలికి అడుగు పెట్టాడు. లోపల మొత్తం చీకటిగా ఉంది. కేవలం తన వద్ద ఉన్న జ్వాల వెలుగు తప్ప ఇంకేమీ లేదు. వెలుతురు ప్రవేశించి చాలా సంవత్సరాలు అయినందువలన ఒక్కసారిగా ఆ వెలుగుకి దేవాలయం మొత్తం జ్వలించింది. చుట్టూ తిరిగి చూశాడు. గోడలంతా చీలిపోయాయి. ఎన్నో విగ్రహాలు శిథిలాలు మిగిలిపోయాయి. ఒక ప్రతికూల శక్తి యొక్క స్పర్శను గ్రహించాడు యోగి. కొద్దిగా ముందుగా పోగానే బాధతో నిండిన ఏడుపు శబ్దాలు వినబడ్డాయి. గిలివేసి వెనక్కి తిరిగి చూశాడు. తను వచ్చిన ద్వారం తెరుచుకొని ఉండగా దూరంలో తన నేలపై వచ్చిన శిల మరియు వస్త్రములు మెరుస్తూ కనిపించింది. ఆశ్చర్యకరంగా దానివైపు చూస్తుండగా ఒక్కసారి ద్వారములు మూసుకున్నాయి. గిలి పెరిగిన తనకు వచ్చిన పని మాత్రం మనసులో పెట్టుకుని సంకల్పంతో ముందుకు అడుగులు వేశాడు. మొదట్లో ఉన్న ప్రార్థన మందిరం చాలా పొడవుగా ఉంది. ఎంత పొడవుగా ఉందంటే మందిరం చివర వరకు కూడా జ్వాల వెలుతురు వెళ్ళడం లేదు. తను ఎంత ముందరికి నడుస్తున్నా కూడా మందిరం చివర అనేది కనబడటం లేదు. చివరకు వెళ్ళగానే ఉన్న కొద్దిపాటి వెలుతులో తను ఎదురుగా పెద్ద గోడపైన చెక్కబడిన ఒక దృశ్యం కనబడింది. ఆ దృశ్యాన్ని చూడగానే యోగి ఒళ్ళు ఒక్కసారిగా భయంతో జలధరించింది. గోడ మధ్యలో భూమండలం చుట్టూ ఒక విచిత్రమైన భయానక ఆకారం, ఎర్రటి భయానక కళ్ళు మరియు నోటిలోని కూరలతో ఒక ఆకారం భూమిని చుట్టివేసిన దృశ్యం. అది చూస్తూనే మెల్లగా తన చూపును కిందకు తిప్పాడు. హుయిద్లార్ సాతాన్ అని రాయబడి అంటే జయహో సాతాను ప్రభువా. భూమండలాన్ని సాతాను ప్రభువు ఆక్రమిస్తున్న దృశ్యాన్ని చూస్తూ కుడివైపు నడవసాగాడు. దూరంగా ఒక వాకిలి కనబడింది. ఆ వాకిలి నుండి పోతే తప్ప అతను అనుకున్న పని జరగదు. ఆ వాకిలి అటువైపు వెళ్తే తిరిగి వస్తాడో రాడో కూడా తెలియదు. అయినా ముందుకు కదిలాడు. ఆ తలుపు ఒక స్వర్గంగా మార్గానికి మొదలు. ఆ మార్గం ఎక్కడికి దారి తీస్తుందో కూడా తెలియక ఒక మర్మాన్ని సాధించడానికి బయలుదేరాడు. మార్గం మొత్తం నరకానికి చెందిన దృశ్యాలను గోడలపై చెక్కబడి ఉన్నాయి. మనసులో ప్రభువుని తలుచుకుంటూ మార్గం చివరకు చేరాడు. మార్గం చివరలో అతనిని ఆశ్చర్యపరిచేలా ఒక పెద్ద గుహ ఉంది. అందులో ఒకే ఒక చోటు తప్ప ఇంకెక్కడా వెలుతురు లేదు. వెలుతురు పడుతున్న గుహ మధ్యకు వెళ్ళి వెలుతురు పైనుండి పడడంతో తల పైకెత్తి చూశాడు. ఆకాశంలోని పున్నమి చంద్రుడి కిరణాలు సరాసరి గుహలోకి దూసుకు వస్తున్నాయి. అన్నిటికంటే ఆ యోగిని ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే గుహ మధ్యలో 4 వైపులా 4 సంచులను సరిగ్గా ఆ కిరణాలు పడే చోట వేలాడదీశారు. ఆ 4 సంచులలో 300 సంవత్సరాల క్రితం సాతాను ప్రభువు రాక కోసం ప్రాణాలను బలి తీసుకున్న 4 శవాలు అందులో ఉన్నాయి. 300 సంవత్సరాలు గడిచిన ఆ సంచులలో నుండి ఇంకా రక్త బొట్లుగా కారుతూనే ఉంది. వారి యొక్క మరణాన్ని ఈ పంచభూతాలు అంగీకరించలేదు.
అందుకే ఇప్పటికీ వారి శవాలు పచ్చిగానే ఉండిపోయాయి. సృష్టికి విరుద్ధంగా జరిగిన వారి మరణాలను చూసి ఆశ్చర్యపోతే కొంచెం ముందుకు కదిలాడు. దూరంలో తనకు కావలసిన మర్మం కనబడింది. అదే ప్రతికూల శక్తుల యొక్క మర్మాన్ని రచించిన ఒక పుస్తకం. దానిని సుమారుగా 350 సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ను పరిపాలించిన ఒక సామంత రాజు రచించాడు. సాతాను ప్రభువును తన వశం చేసుకోవడానికి మర్మాలను కూడా కనిపెట్టాడు. అవంత కూడా అందులో రచించాడు. యోగి వెతుకుతున్నది కూడా దానికోసమే. పుస్తకం కనబడిన వెంటనే దానిని చేతిలోకి తీసుకొని చదవాలనుకున్నాడు. కానీ పుస్తకంలో ఎటువంటి అక్షరం లేదు. మొత్తం ఖాళీగా ఉంది. ఆశ్చర్యపోయి కళ్ళు మూసుకొని చదివే మార్గం కోసం దైవ ప్రభువా అని అర్థించాడు ప్రభువుని. ఉల్మాద్యోహో ఫాల్తే ఉల్మాదిహో ఫాల్తే అని చెవులలో మరలా వినబడింది. అంటే అన్హోలీనెస్ అన్లాక్స్, అపవిత్రత ఆ పుస్తకాన్ని విడుదల చేస్తుంది అని అర్థం. కళ్ళు తెరిచి ఆ పుస్తకం యొక్క మర్మాన్ని తెలుసుకోవాలని మెల్లగా ఆ నలుగురి శవాల వద్దకు వెళ్ళాడు. పంచభూతాలే వారి చావును అంగీకరించట్లేదంటే అపవిత్రాత్మ ఏముంటుంది? బొట్లు బొట్టుగా కారుతున్న రక్తాన్ని తీసుకొని పుస్తకం పైన అలా పూశాడు. అంతే, ఒక్కసారిగా అక్షరాలన్నీ కంటికి కనబడ్డాయి. ఆ పుస్తకాన్ని చదువుతున్నంతసేపు ఏదో తెలియని వణుకు. చీకటి శక్తులు భూమిని ఆక్రమించుకోవడానికి సామంతరాజు రచించిన మర్మాలు. సాతాను ప్రభువు పాలనలో ఈ భూమండలం ఎల్లకాలం ఉండిపోవాలని యత్నించాడు సామంతరాజు. హూద్వాజో దరోజ్ ఔరోజ్ సాతాను ప్రభువును ముందుగా అర్థిస్తూ అత్వారీ మూ ఎర్నేవే ప్రభు ఉనికిని సంపాదించు. సిజయము విర్క్ వఫాత్ ప్రభు యొక్క చీకటి ఆత్మబీజాన్ని భద్రపరచు. హుయిద్ మాప్ ఇక్స్ వయే దార్వా ఆయనే లోకానికి ప్రభు అని ప్రార్థించు. ఈ విధంగా చేయడం వల్ల సాతాను ప్రభువును భూలోకంలో దైవశక్తి కంటే రెట్టింపు శక్తితో చీకటి రాజ్యాన్ని నెలకొల్పడానికి సాధ్యమవుతుంది. ఆ వాక్యాలన్నింటినీ 3వ వాక్యం చదవగానే యోగి మరింత ఆశ్చర్యపోయాడు. ప్రభు యొక్క చీకటి ఆత్మబీజాన్ని భద్రపరచు అంటే తన ఆత్మని సామంతరాజు ఎక్కడో భద్రంగా దాచి ఉంటాడు. అందుకే సాతాను యొక్క శక్తులు పనిచేయడం లేదు. అది తనకు దొరికిన వెంటనే తన పాలన మొదలవుతుంది అని అనుకుంటూ పుస్తకాన్ని మూచాడు. ఇంతలో వెనకాల నుంచి ఏదో శబ్దం వినపడింది. టక్కుమని వెనక్కు తిరిగి చూశాడు. గుహ మధ్యలో వేలాడుతున్న 4 శవాలు కనపడడం లేదు. భయం చివరి స్థాయికి చేరింది. గుహలోని పున్నమి చంద్రకాంతి తగ్గుతూ వచ్చింది. తన చేతిలో ఉన్న నిప్పు జ్వాల కూడా క్షీణిస్తుంది. ఆ పుస్తకం తీసుకొని బయటకు పరుగులు తీశాడు. గుహలో చంద్రకాంతి క్షీణించి చీకటైపోయింది. తన చేతిలో జ్వాల వెలుగు తప్ప మరి ఏ వెలుతురు లేదు. అలా నడుచుకుంటూ గుహ చివరకు వెళుతుండగా భీకరమైన ఏడ్పులు వినబడ్డాయి. శబ్దం వస్తున్న వైపుకు చూపు తిప్పాడు. కనుచూపు మేర వరకు చీకటి కమ్ముకొని ఉండటంతో ఏమీ కనబడడం లేదు. అలా తీక్షణంగా చూస్తుండగా ఆ చీకటిలో ఎర్రగా మండుతున్న కళ్ళు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి. భయపడి 2 అడుగులు వెనక్కి వేశాడు. ఆ 2 కళ్ళు కాస్త 8 అయ్యాయి. భయంతో వెనకడుగు వేస్తూ బయటకు పరుగులు తీయాలని ఆలోచించే లోపే ఆ కళ్ళు యోగి వైపుగా వేగంగా కదిలాయి. మరొక ఆలోచన లేకుండా ఆ పుస్తకాన్ని పట్టుకొని బయటకు పరుగులు తీస్తూ ఆ సొరంగం నుండి ప్రార్థన మందిరంలోకి వచ్చాడు. ప్రార్థన మందిరం ద్వారం మెల్లగా మూసుకుపోతుంది. ఎలాగైనా బయటకు వెళ్ళాలని ద్వారం వైపు వేగంగా కదిలాడు. ఇంతలో సాతాను భూమిని ఆక్రమిస్తున్న దృశ్యం వద్ద ఏదో తెలియని వింత ఆకారం ఏర్పడుతున్నట్టు కనిపించింది. వెనుక చూపు అనేది లేకుండా ద్వారం వైపు పరుగులు తీశాడు. కానీ
తను చేరేలోపే ద్వారం మూయబడింది. తను ఎంత ప్రయత్నించినా ద్వారం మళ్ళీ తెరుచుకోలేదు. అతి కష్టం మీద ఊపిరి పీల్చుకుంటూ బాధపడుతూ ఉండగా ఒక్కసారిగా తను ఊపిరి తీసుకోవడం ఆపాడు. ఎందుకంటే సరిగ్గా తన వెనుక వైపు ఎవరో ఊపిరి తీసుకుంటున్న స్పర్శ తగిలింది. మెల్లగా వెనక వైపు తిరిగాడు. చేతిలో ఉన్న కాంతిలో ఒకట నల్లటి ఆకారం భయంకరమైన కోరలతో సాతాను యోగి ముఖం పైన నోరు తెరిచి గాండ్రించింది. చేతిలోని పుస్తకం కింద పడి మరణ భయంతో యోగి కేకలు వేశాడు. ఒళ్ళు దలజరిస్తూ ఉలిక్కిపడి నిద్రలేచింది క్లైర్. తనకు మునుపెన్నడూ అటువంటి కల రాకపోవడంతో ఒక భయానక అనుభూతిని అనుభవించింది. ఆ క్షణం క్లైర్కు చెమటలు పట్టించాయి. ఊపిరి కూడా సరిగ్గా ఆడటం లేదు. మెల్లగా ఆ స్థితి నుంచి కోలుకుంది. కొద్ది క్షణాలకు మంచం దిగి వంటింట్లోకి వెళ్ళి మంచినీరు త్రాగి తిరిగి వచ్చి మంచం మీద కూర్చుంది. అర్ధరాత్రి 2 గంటల సమయం. ఒక పీడకలను తన నిద్రను చెరపడంతో దానిని మర్చిపోయి 10 రోజుల క్రితం బయటకు ఊరికి వెళ్ళిన తన భర్తతో గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ముఖంలో చిన్న చిరునవ్వు. 10 రోజుల నుండి చూడని తన భర్త తెల్లవారేసరికి వస్తుందనే ఆనందం. పైగా పెళ్లి రోజు అవడంతో వారి మధ్య మధుర క్షణాలను ఆలోచించుకుంటూ తిరిగి మరలా పడుకొని కళ్ళు మూసుకుంది. తెల్లవారుజామునే లేచిన పనులంతా పూర్తి చేసుకొని భర్త రాక కోసం క్లైర్ ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో డోర్ బెల్ మోగింది. డోర్ ఓపెన్ చేసి అటువైపుగా తన భర్త అయిన రిచర్డ్ హజల్వుడ్ని చూడగానే అమాంతం హత్తుకొని తన ప్రేమను ఒలకబోసింది. ఇంట్లోకి రాగానే ఇద్దరు మాటలతో మునిగిపోయారు. రిచర్డ్ తనకు జరిగిన అనుభవాలన్నింటినీ చెబుతూ ఆ రోజంతా క్లైర్తోనే గడిపేశాడు. రిచర్డ్ ఒక మెజీషియన్. మ్యాజిక్ ట్రిక్స్ చేసి ప్రజలను ఆశ్చర్యపరుస్తూ దాని నుండి వచ్చే చిన్న చిన్న సంపాదిస్తూ ఉండేవాడు. అలా సరిగ్గా 1 సంవత్సరం క్రితం, అంటే 1885లో గ్లాస్గో నగరంలోని వెల్లింగ్టన్ చర్చ్ వీధిలో మ్యాజిక్ ట్రిక్స్ చేసి అతన్ని చుట్టుముట్టిన ప్రజలను ఆశ్చర్యపరుస్తున్న సందర్భంలో క్లైర్ని చూశాడు. ఆమె అందానికి మైమర్చిపోయాడు. క్లైర్ అదే వీధిలో ఉన్న గ్లాస్గో విశ్వవిద్యాలయంలో ఉన్న విద్యలను పొందుతుంది. అది తెలుసుకున్న రిచర్డ్ ప్రతిరోజు అదే వీధిలో మ్యాజిక్ ట్రిక్స్ చేస్తూ తనను గమనిస్తూ ఉండేవాడు. ఒకానొక రోజు క్లైర్కు ఈ విషయం తెలిసింది. అప్పటికి ఆమె ఇంకా 18 సంవత్సరాలు మాత్రమే. పైగా వారిది నగరంలోనే ఒకానొక ఉన్నతమైన కుటుంబం. మొదట్లో తనకి ఎటువంటి భావన రిచర్డ్ పైన లేకపోయినా తర్వాత అది ప్రేమగా మారింది. క్లైర్ ఇంట్లో ఒప్పించాలన్న చూసింది. ఒప్పుకోకపోయేసరికి పట్టుపట్టింది. వారి కుటుంబం వారు తనను వెలేశారు. ఒక సామాన్యురాలుగా రిచర్డ్ని వివాహమాడి తన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఇన్ని రోజులు ఆర్థిక ఇబ్బందుల వలన వైవాహిక జీవితం దూరంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు రిచర్డ్ మంచి సంపాదన ఉంది. క్లైర్ కూడా మంచి ఉద్యోగం చేస్తుంది. వారు తదుపరి దగ్గర జీవితానికి ద్వారాలు తెరుచుకున్నట్టే. ఆ రోజు మొత్తం నగరం అంతా చక్కర్లు కొడుతూ ఆనందంగా గడిపారు. పైగా అదే రోజు వాళ్ళ పెళ్లి రోజు అయినందువలన ఒక మంచి రెస్టారెంట్లో తిండిని ఆరగించి సుమారుగా రాత్రి 10 గంటలకు ఇల్లు చేరుకున్నారు. తిండితో పాటు మద్యం కూడా సేవించడంతో మైకంలో అటూ ఇటూ తూలుతున్నారు. రిచర్డ్ ప్రపంచం ఎందుకిలా తిరుగుతోంది అని తప్పతాగిన క్లైర్ రిచర్డ్ సపోర్ట్ తీసుకుంటూ మితిమీరిన మైకంలో ఉంది. ప్రపంచం తిరగట్లేదు, నీ కళ్ళు తిరుగుతున్నాయి డార్లింగ్ అంటూ తన 2 చేతులను క్లైర్ను ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడు రిచర్డ్. ఆ రాత్రి వాళ్ళ జీవితంలో మర్చిపోలేని రాత్రిగా మార్చుకోవాలనుకున్నారు. వాతావరణం ఒక్కసారిగా ప్రణయావరంగా మారింది. రిచర్డ్ క్లైర్ను మెల్లగా బెడ్ పైన పడుకోబెట్టాడు. క్లైర్ కళ్ళు మాత్రం రిచర్డ్నే చూస్తూ తన షర్టుని పట్టుకొని దగ్గరికి లాగి
ఐ లవ్ యూ రిచీ అంటూ తన పెదవులతో రిచర్డ్ పెదవులను అందుకుంది క్లైర్. రిచర్డ్ మంచం పైన పడి క్లైర్ను తన పైకి లాక్కొని గాఢంగా ముద్దులు పెట్టసాగాడు. రిచర్డ్ పెదవులు స్పర్శతో క్లైర్కు మరింత ప్రేమ పెరిగి తన గుండెలకు గట్టిగా హత్తుకుంది. వారిద్దరి మధ్య ప్రయాణం ముద్దుల నుంచి ఇంకొక అడుగు ముందుకేసింది. అప్పటి వరకు ఇంటి మొత్తానికి వారి రూమ్లో మాత్రమే ఉన్న లైట్ కాస్త ఆరిపోయింది. అంతవరకు వాతావరణంలో ప్రణయమే మాత్రమే నిండి ఉంది. కానీ ఇప్పుడు అది తగ్గి మెల్లగా ఒక చీకటి వాతావరణం అలుపుకుంది. వారి ఆనంద క్షణాల మధ్య ఒక చీకటి శక్తి ఉనికి బలపడింది. ఇవేమీ గమనం లేని వారిద్దరు మాత్రం ఒకరిపై ఒకరు ప్రేమలను కురిపించుకుంటూ ప్రణయంలో మునిగిపోయారు. సూర్యుని కిరణాలు నేలను తాకుతుండగా పక్షుల గానాలు వినసొంపుగా ఉన్నాయి. క్లైర్ వంటింట్లో రిచర్డ్ కోసం మంచి వంటకాలు సిద్ధం చేస్తుంది. రిచర్డ్ కూడా ఇంట్లో లేడు. ఇంతలో ఎవరో ఇంటి డోర్లు కొడుతున్నారు. మిసెస్ హజల్వుడ్, మిసెస్ హజల్వుడ్ అంటూ అరుపులు వినపడ్డాయి. క్లైర్ పరిగెత్తుతూ వెళ్ళి డోర్ తెరిచింది. వెల్లింగ్టన్ చర్చ్కు సంబంధించిన 4 ఫాదర్స్ తీవ్రంగా గాయపడ్డ రిచర్డ్ను తీసుకొని వచ్చారు. ఆశ్చర్యానికి తెలియని భావోద్వేగానికి లోనై అడుగులు వెనక్కి వేసింది క్లైర్. రిచర్డ్ని తీసుకొని అక్కడే హాల్లో ఉన్న సోఫాలో పడుకోబెట్టారు. పరిగెడుతూ వెళ్ళి రిచర్డ్ని పట్టుకొని అసలు ఏం జరిగింది అని బోరున విలపించింది. సాతాను ఇప్పటి వరకు చేసిన అత్యంత తెలివైన పని అతను లేడని అందరిని నమ్మించడమే రిచర్డ్ అంటూ ఒకానొక ఫాదర్ రిచర్డ్తో అన్నాడు. కాదు ఫాదర్, సాతాను చేసిన అత్యంత తెలివైన పని దేవుడికి ఒక ప్రత్యామ్నాయం ఉందని, ఆ ప్రత్యామ్నాయం కూడా తనే అని నమ్మించడం అంటూ బదిలిచ్చాడు రిచర్డ్. మిగతా ఫాదర్లు సందిగ్ధంలో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. రిచర్డ్ ఛాతి నుంచి రక్తం విలవిలా కారుతుంది. మీరేం మాట్లాడుతున్నారు? అసలు ఏం జరిగింది రిచర్డ్కి అని బాధతో అడిగింది క్లైర్. నేను తనను ఒంటరిగా మాట్లాడాలి ఫాదర్ అని రిచర్డ్ కోరగా అందుకు అందరూ బయటకు వెళ్ళారు. రిచర్డ్ క్లైర్తో మాట్లాడడం మొదలుపెట్టాడు. నన్ను క్షమించు క్లైర్, ఎన్నో ఇబ్బందుల మధ్య నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను. చీకటి శక్తుల నుండి ప్రపంచాన్ని కాపాడాలనే ఉద్దేశంతో నిన్ను నిర్లక్ష్యం చేశాను. కానీ ఆ ప్రతికూల శక్తి చూపు నీపైన పడుతుందని అస్సలు ఊహించలేదంటూ గాయాల నొప్పి పెరగడంతో తన ఎడమ చేతిని తీసి గాయం పైన ఒత్తి పట్టుకున్నాడు. క్లైర్ తన ఎడమ చేతిలో దైవప్రభు శిలను చూసింది. ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు రిచి? ఇవి మామూలు గాయాలే అంటూ సర్ది చెప్పింది. ఒక చిన్న నవ్వుతో రిచర్డ్ తన మాటలను కొనసాగించాడు. ఇది మామూలు గాయాలు కాదు క్లైర్, సాతాను దాడి. సాతానా అని ఆశ్చర్యకరంగా అడిగింది క్లైర్. సాతాను ఒక ప్రతికూల శక్తి. ఈ లోకంలో మొత్తం తన ఆధీనంలో ఉంచాలనుకుంటుంది. సాతాను ఒక జీవిగా అవతరించిన మరుక్షణం ఈ లోకాన్ని శాసించే శక్తి తనకి వస్తుంది. ఆ శక్తిని ఆపాలని ప్రయత్నంలో స్వయంగా నేనే ఆ దారిని సాతానుకు చూపించాను. దైవదూతలు సాతాను మర్మాన్ని తెలుసుకోవడానికి ఒక అమానుష వేటను ప్రారంభించారు. ఆ వేటను కొనసాగిస్తుండగా సాతాను నన్ను ఆక్రమించుకున్నాడు. నా నుండి అంటూ తన నోరు మూగబోయింది. చెప్పు రిచి, నీ నుండి అని ఆసక్తికరంగా అడిగింది క్లైర్. రిచర్డ్ తన చెయ్యిని క్లైర్ గర్భంపై వేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. విషయం అర్థమైన క్లైర్ సందిగ్ధంలో మాటలు రావడం లేదు. ధైర్యంగా ఉండు క్లైర్, నీ గర్భం నుండి తను బయటకు రావాలంటే ఒక మర్మం ఉంది. తను ఆత్మబీజం దొరికే వరకు బయటకు రాలేడు అంటూ తన జేబులో నుండి ఒక రత్నాన్ని తీసి క్లైర్కి ఇచ్చాడు. ఆ రత్నం మధ్యలో ఒక చిన్న కాంతి వెలువడుతుంది. దీని విలువ నీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ తెలిసే రోజు వస్తుంది. భద్రంగా దాచుంచు. క్లైర్ వెంటనే ఆ రత్నాన్ని చేతిలోకి తీసుకొని తీక్షణంగా చూసింది. ఈ లోకం నుండి నేను వెళ్ళిపోయే ముందు నీకు ఆఖరిగా 2 విషయాలు చెప్పాలి. ఆ మాటలు విన్న మరుక్షణం క్లైర్ రిచర్డ్ వైపు చూపు తిప్పింది. నీ జన్మకు కారణం ఆ దైవ ప్రభు అయితే నీ అమరత్వానికి కారణం మాత్రం ఆ సాతాను. కానీ నీకు అలాంటి దుస్థితిని నేను కలగనివ్వను. నేను తెలుసుకున్న మర్మంతో నీ గర్భమే సాతానుకు ఒక చెరసాలగా మార్చాను. తను బయటకు రానంత వరకు
ఈ ప్రపంచంలో చీకటి శక్తుల పరిపాలన జరగదు. నువ్వు సాతానును కడుపును మోయటం వల్ల నీ రక్తం అపవిత్రమవుతుంది. అన్హోలీ బ్లడ్. దీని మూలాన పంచభూతాలు నీ మరణాన్ని అంగీకరించవు. సాతానుకు సహాయపడే ప్రతి ఒక్కరి రక్తం అపవిత్రమవుతుంది అంటూ తన 2 చేతులు పట్టుకొని నన్ను క్షమించు క్లైర్ అని బాధపడ్డాడు రిచర్డ్. మరొక విషయం ఏమిటంటే, నిన్ను ఒక మహారాణిలా చూసుకోవాలనుకున్నాను, కానీ ఇంత చిన్న వయసులో ఇబ్బందుల మధ్య వదిలి వెళ్ళిపోతున్నాను. ఐ లవ్ యూ క్లైర్, ఐ లవ్ యూ క్లైర్, ఐ లవ్ యూ సో మచ్. తన బాధను చూస్తుంటే క్లైర్ గుండెల్లో కత్తులు దించినంత బాధ. ఈ ప్రపంచాన్ని ఆక్రమించుకున్న తర్వాత ప్రపంచాన్నే ఒక మాయలా సృష్టించాలనేది సాతాను అభిప్రాయం. మాయా 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 మాయ. అలా జరగనివ్వకు క్లైర్. సాతాను మాయలో పడకు. అంతేకాదు, ఇప్పుడున్న నా మాయ నుండి కూడా బయటకు రా క్లైర్. నిద్రలే, నిద్రలే అని గట్టిగా అరుపులు వినపడటంతో ఉలిక్కిపడి నిద్రలేచింది క్లైర్. అటు ఇటు చూసింది. పక్కనే ఉన్న గడియారంలో 2 గంటలు అని చూపిస్తుంది. సరిగ్గా రిచర్డ్ ప్రయాణంతో మునిగి తేలిన 4 గంటల తర్వాత ఇలా ఒక విచిత్రమైన కల రావడం తనకు రెండోసారి. ఆ 2 కలల యొక్క అంతర్యం ఏమిటో అర్థం కాలేదు, కానీ కలలు మాత్రం బాగా గుర్తుండిపోయాయి. ఎంతసేపటికి మనసు కుదురుతపడలేదు. తన పక్కనే పరుపుపై ఉన్న రిచర్డ్ లేనాలని తన చేయిని తీపింది. కలలో రిచర్డ్ ఇచ్చిన ఆ రత్నాన్ని తన చేతిలో చూసుకొని భయంతో కూడిన ఆశ్చర్యంలో ఉండిపోయింది. అసలు తన చేతిలోకి ఆ రత్నం ఎలా వచ్చింది? ఎంతసేపటికి అర్థం కాలేదు. వెంటనే రిచర్డ్ను నిద్రలేపాలి ప్రయత్నించింది. అసలు బ్రతికుంటేగా పైకి లేపడానికి. సాతాను దాడికి రిచర్డ్ చనిపోయి 2 గంటలవుతుంది. సాతాను రిచర్డ్ సహాయంతో క్లైర్ గర్భం చేరాడు. ఆ విషయం తెలియని క్లైర్ చాలాసేపు ప్రయత్నించింది. ఎన్నో విధాలుగా తన భర్తను బ్రతికించుకోవాలని చూసింది, కానీ చివరకు బాధ మాత్రమే కన్నీళ్లుగా మిగిలాయి. తన క్షోభ భరించలేనిది. తన భర్త శవాన్ని పట్టుకుని రాత్రంతా విలపిస్తూనే ఉండిపోయింది. మరుసటి రోజే రిచర్డ్ చివరి క్రియలు జరిగిపోయాయి. క్లైర్కు ఆ క్రియలు జరుగుతున్న చోటికి అనుమతి లేకపోయింది. రిచర్డ్ ఒక మర్మయోగిలా క్రైస్తవ దేవాలయాల కోసం ప్రతికూల శక్తి యొక్క అమానుష వేడిలో పాల్గొన్నాడని క్లైర్కు మునుపెన్నడూ తెలియదు. తనకు మొదటి కల వచ్చిన అనంతరం కలలో మర్మయోగి రిచర్డే అని గ్రహించలేకపోయింది. తన కలలో ఎవరో కనిపించిన నిజ జీవితంలో ఆ సన్నివేశాలు రిచర్డ్కు జరిగాయి. క్లైర్ యొక్క గర్భం సంగతి ఒక రిచర్డ్కు తప్ప ఎవ్వరికీ తెలియదు. చనిపోయే ముందు రిచర్డ్ కలలో చెప్పిన మాటలు క్లైర్ను భయానికి గురి చేశాయి. వారిద్దరి ప్రేమ ఒక బిడ్డకు జన్మనిస్తుందనుకుంది, కానీ సాతాను ఒక జీవిగా మారుస్తుందని మాత్రం క్లైర్ ఎప్పుడూ ఊహించలేదు. రిచర్డ్ మరణాంతరం క్లైర్ విద్యను మెచ్చిన భారతదేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ వారు ఒక గ్రామానికి అధికారిగా ఉద్యోగం ఇచ్చారు. భారతదేశానికి వచ్చిన క్లైర్ సుమారుగా 5 సంవత్సరాల గర్భాన్ని మోసింది. తన గర్భం యొక్క మర్మం ఇతరులకు తెలిసేలోపే క్లైర్ అంతు చిక్కకుండా మాయమైంది. ఎన్నో కంప్లైంట్స్ రిజిస్టర్ అయినా తన జాడ మాత్రం పోలీసులకు దొరకలేదు. దాంతో మరణించి ఉంటుందని నిర్ధారించారు. కానీ ఇదంతా సాతాను సృష్టించిన మాయ అని గ్రహించలేకపోయాను. ఎంత జరిగినా క్లైర్ రక్తం అపవిత్రంగానే మిగిలిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.